ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా మన లింక్ అనేకులకు షేర్ చేయండి. వారు దేవుని వాక్యం విని బలపడటానికి మీరు సహకరించిన వారు అవుతారు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టిన, మరొకసారి, చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను, 96 పొటేళ్లను, 77 గొర్రెపిల్లలను, పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ యెహోవాకు దహన బలిగా అర్పించిరి. మరొకసారి ప్రారంభపు మాట చదువుతాను నాతో కలిసి. మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించిరి. ఈ స్థలంలో ఇశ్రాయేలీయులు దరిదాపుగా 70 సంవత్సరాల పాటు బబులోను అనే దేశంలో చెరలో ఉన్నారు. క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో రాజైన నెబుకద్నెజర్ దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి ప్రాకారాలు పడగొట్టి దేవుని మందిరాన్ని అగ్నితో కాల్చివేసి సుమారుగా కొన్ని లక్షల మంది ప్రజలను ఐగుప్తు దేశానికి దాసులుగా, బానిసలుగా తీసుకుని వెళ్ళాడు. ఆ తీసుకెళ్ళిన పరంపరలో చెరగొని పోబడిన వారే షడ్రక్, మెషక్, అబేద్నెగోల్, దానియేలు అని అంటాను చూసారా. చెరగా కొనిపోబడిన వారిలో మనకు తెలిసి వారే. వారికి మించి కొన్ని వేల మంది ప్రజలు బబులోను చెరకు వెళ్ళారు. ఆల్మోస్ట్ 70 సంవత్సరాల పాటు బబులోను దేశంలో దాసులుగా, కొందరు అధికారులుగా, మరికొందరు అధిపతులుగా బబులోను ఆస్థానంలో ఉన్నారు. నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలీయుల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించాడో తెలుసా? ఇశ్రాయేలీయులలో యవ్వన బిడ్డలను నిర్దాక్షిణంగా వారిని నపుంసకులుగా మార్చాడు. వారిలో ఉన్న మగతనాన్ని తొలగించి లిటరల్గా వారిని నపుంసకులుగా చేసేసాడు. ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసినప్పుడు జరిగిన దారుణమైన సంభవాలు ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయురాలు స్త్రీ ఒకవేళ నిండు గర్భిణి అయితే ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఆ గర్భాన్ని చీల్చి గర్భంలో ఉన్న ఆ పసికందును గర్భంలో నుంచి లాగి అలా ఎగరవేసి కత్తితో 2 ముక్కలు చేసి ఆ ముక్కలు ఇట్లా నిర్దాక్షిణంగా విసిరివేసినట్లుగా రక్తం ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో ఏరులై పారినట్లుగా చరిత్ర గ్రంథాలు చెప్తాయి. ఇలా బబులోను దాస్యత్వంలో 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఉన్నారు. అక్కడ వాళ్ళకు వివాహాలు అయ్యాయి, అక్కడ వాళ్ళకు పిల్లలు పుట్టారు. 70 సంవత్సరాల తర్వాత ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనం మేరకు బబులోను దాస్యత్వం నుంచి వాళ్ళకు విడుదల కలిగింది కోరేషు ప్రభుత్వ కాలంలో. 70 సంవత్సరాల తర్వాత యూదులు ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. ఇశ్రాయేలు దేశానికి రావటంతో వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు ఒక్కో గోత్రం పేరిట దేవుడైన యెహోవా సన్నిధిలో
వాళ్ళు బలులర్పించటం ప్రారంభించినట్లుగా ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరయ్యా బలులర్పించింది? తండ్రులు చెరలోకి వెళ్ళారు. చెరలోకి వెళ్ళిన వారికి పిల్లలు పుట్టారు, మనవ సంతానం పుట్టింది. ఆ కుమారుల సంతానం, మనవ సంతానం తిరిగి దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ పితరులు ఏ దేవుణ్ణి ఆరాధించారో, వాళ్ళ పితరులు ఏ దేవుని ఎదుట సాష్టాంగపడ్డారో అదే పితరుల దేవునికి వారు బలిపీఠాలు కట్టి దేవుని సన్నిధిలో వాళ్ళు బలులర్పించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. నాకిక్కడ నా హృదయాన్ని రేపిన మాట ఏంటో తెలుసా? 70 సంవత్సరాలు బబులోను దేశంలో వాళ్ళకు మందిరాలు లేవు, వాక్యం బోధించిన సేవకుడు లేడు. బాబో, ఇలా బ్రతకమని దేవుని వాక్యం చెప్తుంది. ఇలా ఆదివారం వాక్యాన్ని బోధించిన సేవకుడు లేడు. దేవుల్లో ఇలా బ్రతకాలట్రా, మన దేవుడు ఇలా బ్రతకమని మనకు సెలవిస్తున్నాడురా అని హెచ్చరించిన దేవుని మందిరాలు లేవు. 70 సంవత్సరాల పాటు బబులోను దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నా ఆ బానిసలకు పుట్టినటువంటి పిల్లలు 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఆ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి బలులర్పించటం ప్రారంభిస్తున్నారు. నేను ఇక్కడ మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, ఆ ప్రజల బ్రతుకులు బ్రద్దలైపోయాయి కానీ వాళ్ళ భక్తి బ్రద్దలు కాలేదు. కుటుంబాలు బ్రద్దలైపోయాయి, పిల్లల జీవితాలు బ్రద్దలైపోయాయి, సంసారాలు బద్దలైపోయాయి. 70 సంవత్సరాల పాటు దేశం కాని దేశంలో వాళ్ళు బానిసలుగా బ్రతుకుతూ వచ్చారు. బబులోను రాజు అయినా ఏ రాజు అయినా ఇశ్రాయేలీల బ్రతుకులను బ్రద్దలు చేయగలిగారు కానీ వాళ్ళ భక్తిని బ్రద్దలు చేయలేకపోయారు. నా ఆశ, ఈ నందిగామ పట్టణంలో ఇలాంటి తరాన్ని నా దేవుడు పుట్టించునుగాక. ఇలాంటి భక్తి కలిగిన వంశాన్ని ప్రతి కుటుంబంలో నుంచి దేవుడు లేవనెత్తునుగాక. సార్, నేనంట అసలు 70 సంవత్సరాలు దేవుడు లేకుండా, 70 సంవత్సరాలు మందిరం లేకుండా, వాక్యం లేకుండా, పాస్టర్ గారు లేకుండా వాళ్ళ భక్తిని ఎలా కాపాడుకున్నారు? నేనంట ఒక్క 3 ఆదివారాలు చర్చికి రాకపోతే 4వ ఆదివారం చర్చికి రావాలన్న ఆలోచన కూడా రాదు. ఇక లోకాన్ని చూసి వీళ్ళంతా దేవుణ్ణి నమ్ముకొని నెమ్మదిగా బ్రతికారా? దేవుడు లేకపోయినా బాగానే బ్రతికారు కదా, మనం కూడా దేవుడు లేకుండానే బ్రతుకుదామని 3 వారాలు మందిరానికి రాకపోతే, 4 వారాలు మందిరానికి రాకపోతే ఆ భక్తి మనసు సహజంగా మనిషిలో చచ్చిపోద్ది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 70 సంవత్సరాలు వాళ్ళ మందిరానికి రాలా. 70 సంవత్సరాలు ఆలయం ఎలా ఉంటుందో తెలియదు, వాక్యం బోధించిన సేవకుడు లేడు. కానీ ఆ 70 సంవత్సరాలు వాళ్ళ భక్తిని వాళ్ళు కాపాడుకుంటూ బ్రతుకుతూ వచ్చారు. ఇంకొకసారి చెప్తా, ఏ దేశానికి వాళ్ళు బానిసలుగా కొనిపోబడ్డారు? నోరు తెరవాలి. మీరు అనొచ్చు, అబ్బో బబులోను దేశం చాలా భక్తి కలిగిన దేశం అనుకుంటండే, ఆ దేశంలో ప్రజలు చాలా భక్తిగా బ్రతుకుతారు అనుకుంటండి, ఆ చుట్టూతో ఉన్న భక్తి పరులను చూసి వీళ్ళు భక్తిని కాపాడుకున్నారేమోనండి అని అంటారా? బబులోను దేశాన్ని గురించి ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. 18వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. అతడు గొప్ప స్వరముతో, మీరు కూడా గొప్ప స్వరంతో చెప్పండి సార్, పెద్దగా. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయెను. అది దేవదూతలకు నివాస స్థలం. నాకు తెలిసిలే అక్క, ఏమని రాసింది ఒకసారి చూడండి. అది దయ్యములకు నివాస స్థలం, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును, అపవిత్రమును
అసహ్యమును అయ్యున్న, చెప్పండి తర్వాత మాట, ప్రతి పక్షికి ఉనికి పొట్టు నివాసస్థానం. ఈ బబులోను ఎలాంటిది? దయ్యాలుండే ప్రాంతం అది. ప్రతి అసహ్యమైనది, ప్రతి హేయమైన కార్యం జరిగేటువంటి స్థలం. ఏమండి? దయ్యాలకు ఉనికి పట్టు, అపవిత్రతకు ఉనికి పట్టు, అపవిత్ర ఆత్మలకు ఉనికి పట్టు. నేనంట ప్రతి విధమైన పాపానికి పుట్టింది లేదంటే బబులోను. ఇప్పుడు ప్యారిస్ అంటారు కదా, ప్యారిస్ని ఏమంటారు అంటే ఫ్యాషన్ ఆఫ్ ప్యారిస్ అంటారు. అంటే ప్రతి ప్యాషన్ ఎక్కడ పుట్టింది? ప్రతి ప్యాషన్ ఎక్కడ పుట్టింది? ప్యారిస్లో పుట్టింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ప్రతి పాపం ఎక్కడ పుట్టింది? ప్రతి పాపం బబులోనులో పుట్టింది. పాపం విలయతాండవమాడే ప్రాంతంలో దేవుని ప్రజలు బ్రతుకుతున్నారు. దయ్యాలకు ఉనికి పట్టుగా ఉన్న బబులోనులో బ్రతుకుతున్నారు. ఎక్కడ చూసిన ప్రజలు వెచ్చలివిడిగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి అపవిత్రతతో నిండుకున్న బబులోనులో ఈ ప్రజలు పాపం అంటకుండా దేవుని కొరకు పవిత్రంగా బ్రతకటం ప్రారంభించారు. ఓ తమ్ముడు అన్నాడు, తమ్ముడా గోవా ఎట్టుందన్న? అన్న ఇంకోసారి గోవాకు పోతే ఉన్న భక్తి పోయేటట్టుందన్నా అన్నాడు. అరే గోవా వెళ్తున్నా ప్రార్థన చేయన్నా అన్నావుగా. గోవా వెళ్తున్నా బీచ్ చూస్తున్నా అని అన్నావు కదా. హుషారుగా వెళ్ళి ఇప్పుడు తిరిగి వచ్చి అంటాడు, ఏమంటాడు తెలుసా అన్న, ఇంకోసారి గోవా కనుక వెళ్తే నువ్వేమైనా వెళ్ళాలనుకుంటున్నావా? గోవా ఏమొద్దు కానీ మంగళగిరిలో మీటింగ్ పెట్టు, సరేనా? మీ డాక్టర్ గారు ఇద్దరే ఖర్చు పెట్టండి, మేము వచ్చి మీటింగ్ పెడతాం, సరేనా? అవేనండి. విజయవాడ నువ్వు మీసాలన్నా, నీకు ఊరకే కుర్చీ వేసావనుకున్నావా? నీ భుజాల మీద బరువు ఉంది, కూర్చో, ఎగాయి. వినండి, గోవా వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా వెళ్ళాడంటే, అన్న గోవా వెళ్తున్నాను ప్రార్థన చేయండి, గోవా అందాలు చూసి వస్తానన్నా అని వెళ్ళాడు. వచ్చిన తర్వాత తమ్ముడు గోవా ఎట్టుందన్న అంటాడు. బతికుండగా ఇంకోసారి గోవా వెళ్ళనన్నా, ఇంకోసారి వెళితే గనక ఉన్న భక్తి పోయేటట్టుందన్నా అన్నాడు. గోవా వెళ్తే భక్తి పోవటం ఏంటయ్యా అన్న? బీచ్ దగ్గరికి వెళ్ళానన్నా, ఆడవాళ్ళు ఎక్కువ శాతం బికినీల మీద తిరిగారన్నా, అండర్వేర్లు వేసుకొని డ్రాయర్లు వేసుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళు తిరిగితే నీకేమైంది? నాకేం కాలేదన్నా, అయిందంతా నా కన్నుకే. అరే 4 రోజులు గోవాలో ఉంటే భక్తి పోయిందా? వీళ్ళు 70 సంవత్సరాలు గోవాకు మించిన దానిలో ఉన్నారు. గోవా బబులోనికి పిల్ల. నేనంట పిల్లే ఎలాగుంటే తల్లి. కొన్నిసార్లు అమ్మో జూబ్లీ హిల్స్లో అమ్మో ఆ ప్రాంతానికి వెళ్ళకూడదండి, సగం బట్టలు వేసుకొని తిరుగుతారండి, బాబోయ్ అవన్నీ చూస్తే మన కన్ను శోధించబడింది కదండి, మన మనసు శోధించబడింది కదండి, అందుకని నేను ఆ ప్రాంతాలకు వెళ్ళనండి అని అంటామే. హైదరాబాదు పిల్ల, గోవా పిల్ల, బెంగళూరు పిల్ల, ఈ పిల్లల తల్లి బబులోను. తల్లి దగ్గర ఉన్నారు వీళ్ళు. సకల విధములైన అపవిత్రాత్మలకు ఉనికి పట్టు, విచ్చలవిడితనానికి ఉనికి పట్టు. అలాంటి విచ్చలవిడితనంతో కూడుకున్న బబులోనులో పుట్టి, బబులోనులో పెరిగి 70 సంవత్సరాల తర్వాత తమ సొంత దేశానికి వచ్చి బలిపీఠం కట్టి దేవుడైన యెహోవాకు బలులర్పించడం ప్రారంభించారు. 70 సంవత్సరాలు దేశం కాని దేశంలో ఉన్న వాళ్ళ భక్తి చెదరలేదు. క్రైస్తవ జనమా, నువ్వు సంఘంలో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి దూర ప్రాంతాల్లో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్న చివరికి నీ బ్రతుకు బ్రద్దలైపోయినా నీ భక్తి బ్రద్దలు కాకుండా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. అలాంటి పిల్లల తరాన్ని నువ్వు తయారు చేయాలి. 70 సంవత్సరాల తర్వాత వచ్చింది. చెరలోకి వెళ్ళిన వాళ్ళు కాదట, చెరలోకి వెళ్ళిన వారికి పుట్టినవారు. వినారా మాట? చెరలోకి వెళ్ళిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి. కొడుకుల సంతానం, మనవ సంతానం, ముని మనవ సంతానం
70 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళు దేవునికి బలులు అర్పిస్తున్నారంటే దానికి కారణం పిల్లలు భక్తిగా బ్రతికారు అనేదానికంటే కూడా వారిని కన్న తల్లిదండ్రులు ఆ పిల్లల గుండెల్లో అలాంటి భక్తి బీజాన్ని నాటుతూ పెంచారు. క్రైస్తవ జనమా, ఒక అన్నగా, ఒక ఆత్మీయ తండ్రిగా, మీ కుటుంబ సభ్యునిగా, మీ తమ్మునిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మీ పిల్లల తరాన్ని డాక్టర్లు చేయాలనే దానికంటే, ఇంజనీర్లు చేయాలనే దానికంటే, కలెక్టర్లను చేయాలనే దానికంటే, యాక్టర్లను చేయాలన్న దానికంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారు చేయాలన్న దానికంటే ప్రతి క్రైస్తవ తల్లి నా పిల్లలను భక్తిపరులుగా పెంచాలి, దేవునికి ఉపయోగపడేవారిగా పెంచాలి, దేవుని ఆరాధించే ఆరాధికులుగా పెంచాలని ప్రతి తల్లి తండ్రి కంకణం కట్టుకొని నా పిల్లల్లో కూడా చెక్కు చెదరని భక్తి వాళ్ళకు నేర్పాలయ్యా. వాళ్ళు ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా నిజదేవుణ్ణి వదిలిపెట్టకుండా నా పిల్లల తరం, నా మనవళ్ళ తరం, ముని మనవళ్ళ తరం, నా వంశంలో నుంచి బయలుదేరే ప్రతి తరతరం నిజదేవుణ్ణి ఆరాధించే ఆరాధికులుగా బ్రతకాలి. నా ఇంటిలో నుంచి త్రాగుబోతులు రాకూడదు, నా ఇంటిలో నుండి తిరుగుబోతులు రాకూడదు, దేవుని నామానికి అవమానం తెచ్చే పిల్లలు రాకూడదు, దైవము కాని వాటిని ఆరాధించే సంతతి, మనుషుల హస్తాలతో తయారు చేయబడిన వాటిని ఆరాధించే సంతతి నా ఇంటిలో నుంచి రాకూడదయ్యా. నా పిల్లలు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులుగా వాళ్ళు బ్రతుకుదురుగాక. వాళ్ళు అలా బ్రతకాలంటే పిల్లల భక్తి మీద ప్రభావితం చూపించేది తల్లిదండ్రుల ప్రవర్తన, సంఘానికి వచ్చే విశ్వాసుల మీద ప్రభావితం చూపించేది దైవ సేవకుని ప్రవర్తన. దైవ సేవకుడు ఎంత ఖచ్చితంగా ఉంటాడో ఆ దైవజనుని మీద నా ఆత్మ సంఘంలో విశ్వాసుల మీద పనిచేస్తుంది. ఆ సంఘాన్ని నడిపించే దైవ సేవకురాలు రాజీ పడకుండా వాక్యానికి ఖచ్చితంగా ఆ సేవకురాలు ఎంత ఖచ్చితంగా బ్రతుకుతుందో సేవకుల మీద ఉన్న ఆత్మ విశ్వాసుల మీద, తల్లిదండ్రుల మీద ఉన్న ఆత్మ పిల్లల మీద పనిచేస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా నేను చాలా భక్తిగా బ్రతుకుతున్నానయ్యా, మరి నా పిల్లలు ఎందుకు భక్తిగా బ్రతకలేదు, కృంగిపోకు. ఈరోజు భక్తిగా బ్రతకపోయినా నీ భక్తి ప్రభావం ఏనాటికైనా నీ పిల్లలను తాకి నీకంటే భక్తి పరులుగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. భక్తిగా బ్రతుకుతూ ఒకవేళ భక్తిని పిల్లల్లో చూడలేకపోతే కృంగిపోకు. నా తండ్రికి 6 పిల్లలం. మొదట ఆయన దారి తప్పాడు. 25 సంవత్సరాలు తల్లిదండ్రులు ఏడ్చారు. 25 సంవత్సరాల తర్వాత మా అన్నను దేవుడు దర్శించాడు. ఈరోజు భక్తి కలిగిన వాడిగా మార్చబడ్డాడు. మీలో ఎవరైనా భక్తిగా బ్రతుకుతూ ఆ భక్తిని పిల్లల్లో చూడలేకపోతే కలవరపడకండి. లోకపు ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుందేమో. ఏ నాటికైనా నీ మీద ఉన్న ప్రార్థనాత్మ నిశ్చయంగా వారిని దర్శించునుగాక. ఇలా ఎలా ఖచ్చితంగా చెప్తారు అని అంటారా? బైబిల్లో ఒక మాట రాస్తుంది, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అనండి ఒకసారి, ఇంకోసారి పెద్దగా. కొమ్మలు పిల్లలైతే, చెట్టు కుటుంబ వ్యవస్థ అయితే, చెట్టు లాంటి కుటుంబ వ్యవస్థకు కొమ్మల లాంటి పిల్లలకు, మరొకసారి చెప్తున్నాను, చెట్టు లాంటి కుటుంబ వ్యవస్థకు వేరు ఎవరై ఉంటారు? తల్లిదండ్రులే. అందుకని వాక్యం అంటుంది, ఇంకోసారి చెప్పండి, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే. తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే పిల్లలు ప్రార్థనా పరులే. మరోసారి, తల్లిదండ్రులు పవిత్రంగా బ్రతికితే, తల్లిదండ్రులు విజ్ఞాపన పరులైతే, తల్లిదండ్రులు సాత్వికులైతే, తల్లి సాత్వికురాలైతే, తల్లి గయ్యాలి గంప అయితే, గయ్యాలి గంప కాదు, సూర్యకాంతానికి అత్తయ్య కూర్చుంటుంది. వినండి,
దైవజనుడు ప్రార్థనాపరుడైతే విశ్వాసులు ప్రార్థనాపరులైపోతారు. దైవజనుడు సమర్పణ కలిగిన వాడైతే ఆ సమర్పణ ఆత్మ సంఘంలో ఉన్న పిల్లల మీద దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. మరొకసారి, తల్లిదండ్రులు ప్రార్థనాపరులైతే, తండ్రి ప్రార్థనాపరుడైతే, తండ్రి తాగుబోతైతే, తండ్రి తిరుగుబోతైతే, తండ్రి చెన్నెళ్ళు పెద్దిళ్ళు మెయింటైన్ చేసేవాడైతే, ఏంటి కొడుక్కి 4 ఇళ్ళ, ఏనా 4 ఇళ్ళు అంట. సరే, కొడుకు 4 ఇళ్ళు అయితే మనవడికి వినండి, తల్లిదండ్రుల ఆత్మ పిల్లల మీద ఎట్లా పనిచేస్తుందో చెప్తా. ఓసారి వాడు దొంగోడు, వాడికి పెళ్లి వయసు వచ్చింది. అమ్మా నాన్న చెప్తున్నారు, రేపు పెళ్లి చేసుకోరా, నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలా అన్నారు. వాడు ఏమన్నాడు తెలుసా? చూడండి, కాకపోతే నేను చేసుకోబోయే అమ్మాయి దొంగదై ఉండాలా. ఎందుకంటే నేను దొంగోడిని, నాకు గనక గజ దొంగ దొరికిందంటే మేమిద్దరం కలిసి అద్భుతాలు, వండర్స్ సృష్టిస్తాం. ఎందులో? దొంగతనంలో. నేను దొంగోడిని, నేను చేసుకోబోయే అమ్మాయి కనుక గజ దొంగ అయితే, గజ దొంగ దొంగ కాంబినేషన్ ఎట్లుంటుందో తెలుసా? దొంగతనాలలో అద్భుతాలు సృష్టిస్తాం. ఏంటి? వండర్స్. తల్లిదండ్రులు అన్నారు, ఒరే, ఏ ఇంటికి వెళ్ళి మేమేం అడుగుతాంరా? అమ్మాయి ఎంత చదువుకుందని అడగగలుగుతాం, ఎంత కట్నం ఇస్తానని అడగలుగుతాం, కానీ మీ అమ్మాయి దొంగదేనా? మీ అమ్మాయి దొంగదేనా అని అంటే చెప్పు తీసుకొని కొడతారా బాబు, అదేదో నువ్వే చూసుకో, చేసుకో అన్నారట. ఇక మొత్తానికి ఒకరోజు వాడు నందిగాం ప్రాంతానికి దొంగతనానికి వచ్చాడు. ఎక్కడో దొంగతనం చేశాడు. దొంగతనం చేసి మొత్తానికి నదిగా బస్సు ఎక్కాడు. బస్సు మెల్లిగా విజయవాడ వైపు కదిలింది. ఈలోపు కండక్టర్ వచ్చాడు, టికెట్ 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 అని. ఎక్కడికి బాబు అన్నాడు. పలానా చోటకి అని చెప్పాడు. సరే, జేబులో చేయి పెట్టి డబ్బులు తెద్దామని జేబులో చేయి పెట్టాడు. విచిత్రం, పరుసు కనపట్ల. ఏమైందో పరుసు చెమటలు పడుతున్నాయి మనోడికి. అరే, అక్కడ దొంగతనం చేసిన డబ్బులు పరుసులో పెట్టుకున్నా కదా, పరుసు జేబులో పెట్టుకున్నా కదా, బస్సు ఎక్కేటప్పుడు కూడా పరుసు చూసుకున్నా కదా, ఈలోపు ఏమైపోయింది? మొత్తం చెమటలు కక్కుతున్నాడు. ఈ చెమటలు కక్కే లోపు బస్సు అంతా తేరి చూస్తూ ఉంటే, ఆ రోజుల్లో బస్సు మీద ఒకటి రాసి ఉండేది. ఏమని రాసి ఉండేది? ముందు, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, వారి కేటాయించిన ముందు సీట్లలో కూర్చొనియండి అని అప్పుడు రాసేది. ఇప్పుడు అక్కోళ్ళకి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత అది కొట్టేశారులే అమ్మ. ఇప్పుడు అది కొట్టేశారు. మొత్తానికి అటువైపు చూస్తే ఒక అమ్మాయి ఇటువైపు చూస్తా ఇట్లా అంటుందట, నేనే తీశాను రా అన్నట్లుగా. వీడు డైరెక్ట్గా వెళ్ళి నువ్వెందుకు దొంగతనం చేసావు అని అడగల, దొంగదానా అని అల్లా. ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని అన్నాడట, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడట. ఆ అమ్మాయి ఎందట, నీలాంటి అమ్మాయికు నేనెందుకు చేసుకుంటాను రా, నేను గజ దొంగని, నేను పెళ్లి చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ వాడు దొంగ అయి ఉండాల. ఆ అమ్మాయి ఆడన్నాడట, ఓ పిచ్చి మొఖమా, నువ్వు నా దగ్గర దొంగతనం చేసిన డబ్బులు ఎక్కడి అనుకున్నావు? నందిగామలో దొంగతనం చేసినాయి. నేను ఎవరి కోసం చూస్తున్నానో తెలుసా? గజ దొంగ కోసం చూస్తున్నా. దొంగ గజ దొంగ కలిస్తే వండర్స్ వండర్స్ వండర్స్, అద్భుతాలు సృష్టిస్తాం, అందుకని ఎదురు చూస్తున్నాను అన్నాడట. ఆ అమ్మాయి మారు మాట మాట్లాడకుండా, నేను పెళ్లి చేసుకోబోయేవాడికి ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్, వాడు దొంగ అయి ఉండాలి. దీనికోసమే ఎదురు చూస్తున్నా. మంచిది కలిసింది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు తెలుసా? మనం దొంగలం అయితే అయ్యాం, మనం గజ దొంగలం అయితే అయ్యాం, మనకు పుట్టబోయే పిల్లలు మాత్రం వాడు దొంగ కాకూడదు, వాడు దొర కావాలా, వాడు కలెక్టర్ కావాలా, వాడు ఇంజనీర్ కావాలా, వాడిని చదివించడానికి కావలసిన డబ్బంతా మన కాంబినేషన్లో సంపాదించి మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ చేద్దాం, వాడు మాత్రం కలెక్టర్ కావాలా అని మాట్లాడుకుంటున్నారు. ఇలా సంవత్సరాలు దొరుకుతున్నాయి. అమ్మాయి గర్భవతి అయింది. డెలివరీ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు.
నర్సక్క వచ్చింది, ఆపరేషన్ చేసింది, పండంట కుమారుడు పుట్టాడు. మొత్తానికి గజ దొంగగా చెప్పారు, కొడుకు పుట్టాడని చెప్పే సంతోషంలో ఆ సమాచారం చెప్పిన తర్వాత నర్సక్క వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చెయ్యి కడుక్కుంటుంది. కడుక్కునేటప్పుడు వేలుకుండాల్సిన ఉంగరం కనపట్ల. ఏమైందిరా అర్థం కాలేదు అక్కకి. ఇంట్లో నుంచి వచ్చినప్పుడు పెట్టుకొని వచ్చానా, పెట్టుకొని రావటానికి తీస్తేగా. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా చెముకు మెరిసిందే. ఆపరేషన్ చేసేలోపు ఏమైపోయిందని కంగారుగా ఆ మంచం దగ్గరికి వచ్చి చూసింది. ఆ తల్లి ఏమో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు కదా, గాఢ నిద్రలో ఉంది. అరే ఆ తల్లిది ఇదే ఏమైపోయింది? అప్పుడే పుట్టిన బిడ్డ వైపు చూసింది. పసిబిడ్డలు దేవునితో సమానం అంటారుగా. ఈ పసిబిడ్డ మీద నేను అనుమాన పట్టబెడుతూ నా అనుమానపు రోగం తగలబడా అని అనుకొని ఆ పసిబిడ్డ వైపు చూస్తే విచిత్రం ఏంటో తెలుసా? వాడు ఓ గుప్పెడు ఇట్లా మూసాడు, ఇంకో గుప్పెడు తెరిచించాడు. మూస్తే రెండు మూయాలా, తెరిస్తే రెండు తెరవాలా. విచిత్రం ఏంటంటే ఒకటి మూసాడు, ఇంకొకటి తెరిచాడు. ఇదేం విచిత్రం రా బాబని ఆడి దగ్గరికి వెళ్ళి ఆ గుప్పెడు ఓపెన్ చేస్తే అందులో ఉంది ఉంగరం. అమ్మా నానేమో వయసు వచ్చిన తర్వాత దొంగతనం చేశారు. ఈ దొంగోళ్ళు కడుపున పుట్టినోడు పుడతానే దొంగతనంలో పిహెచ్డి చేసి పుట్టాడు సార్. నేను ఆడి దగ్గరికి వెళ్ళి అడుగుతా, ఒరే పుట్టోడా నీవు ఎట్లా దొంగోడు అయ్యావురా? ఆడు నా వైపు చూసి ఏమంటాడు తెలుసా? అసలు నువ్వు నన్ను ఈ మాట అడిగేవంటే నువ్వు పాస్టర్వే కాదంటాడు నన్ను పట్టుకొని. ఎందుకురా అంత మాట అన్నావు అనుకోండి. అప్పుడు అంటాడు, రోమాపత్రికలో పౌలు గారు ఏమన్నాడు? వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధులని రాస్తుంది కదా, వేరు దొంగదైతే కొమ్మలు దొంగయ్యే. మా అయ్య దొంగోడు కాబట్టి నేను దొంగోడిని అయ్యాను అంటాడు. అమ్మా అయ్యా, నీ పిల్లలకు నువ్వు ఆస్తి పంచి పెట్టకపోయినా పర్వాలేదు, భక్తినే ఆస్తిగా నీ పిల్లల ఒడిలో వేసే తల్లిగా నువ్వు బ్రతకగలిగితే, ఆత్మీయతనే ఆస్తిగా నీ పిల్లల ఒడిలో వేయగలిగిన తండ్రిగా నువ్వు బ్రతకగలిగితే, నీ మీద ఏ ప్రార్థనాత్మ ఉందో, దేవుడంటే నీ గుండెల్లో ఏ పిచ్చి ప్రేమ ఉందో, దేవుడనే ఏ ఆరాటం నీ గుండెల్లో ఉందో, ఆ ఆరాటాన్ని నీ పిల్లల ఒడిలో నువ్వు వేయగలిగితే నిన్ను మించిన ధన్యురాలైన తల్లి భూమి మీద ఇంకెవ్వరూ ఉండరు. నిన్ను మించిన తండ్రి భూమి మీద మరి ఎవ్వరూ ఉండరు. సార్ 70 సంవత్సరాల తర్వాత దేశం కాని దేశంలో వాళ్ళ తండ్రులు బానిసలుగా బ్రతికారు. దేశం కాని దేశంలో నపుంసకులుగా మార్చబడ్డారు. దేశం కాని దేశంలో సంఖ్యల మధ్యలో వారి తండ్రులు పెరిగారు. సంఖ్యల మధ్యలో వాళ్ళ తండ్రులు పెరిగితే వారి కడుపున పెట్టిన పిల్లలు బలిపీఠాలు కట్టటమా? వారి వంశావళిలో పుట్టిన పిల్లలు మనవ సంతానం దేవుడైన యెహోవాకు బలులు అర్పించటమా? 70 సంవత్సరాల తర్వాత. ఇది ఎలా జరిగిందో చెప్పమంటారా? చెరలోకి వెళ్ళిపోయిన తండ్రులు వారి పిల్లలకు వారు చెరలోనికి రావటానికి కారణం ఏంటో, ఇజ్రాయేలీల మీదకి బబులోను రాజు వచ్చి దాడి చేసి దేశమంతా నాశనం చేసి ఎందుకు బబులోను దేశానికి తీసుకొని వెళ్ళారో చరిత్రలో నుంచి పిల్లలకు వాళ్ళు పాఠాలు నేర్పారు. నాన్నా, మనం ఈ చెరలోకి రావటానికి మన పితరులు చేసిన పాపమే, మన పితరులు చేసిన దోషమే, వాళ్ళు అక్రమంగా బ్రతకటాన్ని బట్టే మన రాజు మన మీదకి వచ్చాడయ్యా. నైనా, మీరు శత్రువు చేతికి అప్పగించబడకుండా మన పితరులు చేసిన పాపం మీరు చేయకండి అయ్యా, మీరు నీతిగా బ్రతకండి అయ్యా. మన పితరులు చేసిన దోషం మా మీదకు రావటాన్ని బట్టే దేశం కాని దేశానికి బానిసలుగా వచ్చామయ్యా. ఇదిగో ఈ చెరలో ఉండి మనం పశ్చాత్తాపడితే, ఈ చెరలో ఉండి దేవుని సన్నిధిలో కన్నీళ్లు గారుస్తూ పాపం విషయమై దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే మరలా దేవుడు తన కృప మన మీద కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ఆయన దయ మరలా మన మీద కుమ్మరించడం ప్రారంభిస్తాడు.
రాజైన సొలొమోను అన్నాడు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతూ ఉన్నాడు. వాళ్ళ తండ్రులు వాళ్ళ పిల్లలకి ఏం చెప్పారో ఒక మాట మీకు గుర్తుకు తెస్తా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 33 నుండి 37 వరకు ఎన్నో భయకంపితమైన మాటలు ఆ స్థలంలో రాసుంటాయి. ఎందుకు వాళ్ళు చెరలోకి వెళ్ళారు, ఆ చెరలో వాళ్ళు మగ్గటానికి కారణం ఏంటి, ఒకసారి నాతో కలిసి చెప్పండి. మా మీదకు వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా, స్వరమెత్తి మా మీదకు వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా, నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. 34 మా రాజులు కానీ మా ప్రభువులు కానీ చివరికి మాకు వాక్యం చెప్పే పాస్టర్లు కానీ మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యమునైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. అమ్మా అయ్యా చూడండి తమ్ముడు మరోసారి 33. ఎజ్రా దేవుని సన్నిధిలో ఏమని చెప్తున్నాడో తెలుసా? దేవునికి చెప్పటం మాత్రమే కాదు, వారి పిల్లలకు ఈ మాట చెప్పుంటారు. ఏమని? మా మీదకి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నువ్వు అన్యాయం చేసావు అని మేము అనలేమయ్యా, నువ్వు సత్యం తప్పావు అని మేము అనలేమయ్యా. మా మీదకి వచ్చిన ఈ శ్రమలన్నిటిని మేము చూడగా నువ్వు న్యాయస్థుడు అయ్యా, నువ్వు సత్యంగానే ప్రవర్తించావయ్యా. మా పితరులు దుర్మార్గంగా ప్రవర్తించారు, రాజులు దుర్మార్గంగా ప్రవర్తించారు. నెక్స్ట్ 34 రాజులు దుర్మార్గంగా ప్రవర్తించారు, ప్రధానులు దుర్మార్గంగా ప్రవర్తించారు. వాళ్ళు ప్రవర్తిస్తే ప్రవర్తించారయ్యా. ప్రతి విశ్రాంతి దినాన ధర్మశాస్త్రాన్ని బోధించే యాజకులు ఉన్నారే, ప్రతి విశ్రాంతి దినాన ధర్మశాస్త్రాన్ని విడమర్చి చెప్పే సేవకులు ఉన్నారే, చివరికి సేవకులు కూడా దుర్మార్గంగా ప్రవర్తించారయ్యా. మేము ప్రవర్తించిన దుర్మార్గపు ప్రవర్తనే మాకు శాపంగా మారి దేశం కాని దేశానికి మేము బానిసలుగా వచ్చాం. దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఇప్పుడు పిల్లలకేం చెప్పారో తెలుసా? నానా మనం ఎందుకు శాపగ్రస్తులం అయ్యామో తెలుసా? దేశం కాని దేశానికి బానిసలుగా ఎందుకు వచ్చామో తెలుసా? పాపం చేయటాన్ని బట్టయ్యా, అతిక్రమం చేయటాన్ని బట్టయ్యా, దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని బట్టి మనకి శాపం వచ్చిందయ్యా. మీరు అలాంటి పనులు చేయకండి. ఒకవేళ పొరపాటున ఏమైనా చేస్తే చేసిన తప్పును ఒప్పుకుందాం, దేవుడు కనికరిస్తాడని పశ్చాత్తాపం వైపు పిల్లలను పురికొల్పారు. విన్నారు ఈ మాట? అమ్మా అయ్యా, యవ్వన బిడ్డలారా నా వైపు చూడండి. బైబిల్లో జరిగిన సంఘటనలే కానీ మీరు బ్రతుకుతున్న గ్రామాలలో క్రైస్తవ కుటుంబాలు ఉంటాయి, దేవుని బిడ్డలు ఉంటారు. ఒక్కసారి మీరు బేరీజు వేయండి. మీరు వెళ్ళే సంఘాలలో కుటుంబాల పరిస్థితి బేరీజు వేయండి. సేవ చేస్తున్న సేవకుల సేవను కూడా ఒకసారి మీరు బేరీజు వేయండి. మీరు బ్రతుకుతున్న గ్రామాలలో భక్తిగా బ్రతికిన కుటుంబాలలో శాపాన్ని అనుభవించిన కుటుంబాలను ఎక్కడైనా మీరు చూసారా? భక్తిహీనంగా బ్రతుకుతున్న కుటుంబాల్లో, భక్తిహీనంగా బ్రతికిన పిల్లల్లో ఎవరైనా శాపగ్రస్తులైనట్టు మీరు చూసారా? మీరు ఎక్కడైనా చూడండి. భక్తిగా బ్రతికే పిల్లలు కారపు మెతుకులు తిన్న భూమి మీదే పరలోకం అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలా, ఐశ్వర్యం లేకపోయినా పర్వాలా, చిరిగిపోయిన రైకేసుకున్నా పర్వాలా, మాస్కులు వేసుకున్న జాకెట్ వేసుకున్న పర్వాలా, భక్తిగా బ్రతికే కుటుంబాలు భూమి మీదే పరలోకాన్ని అనుభవిస్తాయి. మందిరానికి వచ్చి నామకార్థంగా బ్రతుకుతారే అమ్మా, నిజదేవుడి దగ్గరకు వచ్చి తాగుబోతులుగా బ్రతుకుతారే, నిజదేవుడి దగ్గరకు వచ్చి వ్యభిచారులుగా బ్రతుకుతారే, నిజదేవుడి దగ్గరకు వచ్చి ఇష్టానుసారంగా బ్రతుకుతారే, ఆ బ్రతుకులు శాపగ్రస్తమైపోతున్నాయి. సంఘాల్లో చూడండి, నమ్మకంగా సేవ చేసే సేవకుని కుటుంబాలు ఎలా ఉన్నాయి,
నమ్మకంగా సేవ చేసే సేవకుడి సేవ ఎలా ఎదుగుతూ వచ్చింది. సేవ అనే పేరు చొప్పున తెల్లబట్టలు వేసుకొని ఇష్టానుసారంగా తిరిగే సేవకుల సేవ ఎలా పతనమవుతుందో చూడండి. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో చరిత్రలో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పెద్దగా చెప్పండి ఆమేనని. ఎందులో నుండి? చరిత్రలో నుంచి పాఠాలు నేర్చుకునే వ్యక్తులు ఎలా ఉంటారో చెప్తా. ఆ ప్రాంతంలో వాడి పేరు మోసిన దొంగ. అన్న పద్దాకల దొంగల గురించి ఎందుకు చెప్తున్నారని అనుకోకండి. ఆ ప్రాంతంలో వాడు పేరు మోసిన దొంగ. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పదే వాడిని అరెస్ట్ చేయలేక, ఒరే నిన్ను అరెస్ట్ చేయలేక మా తలపేణం తోక్కొస్తుందిరా, నువ్వు మారనన్నా మారరా, నువ్వు మారనంటే అసలు మేము ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాం రా అన్నారంట. అంటే ఆ రేంజ్లో ఇసుకిచ్చాడు వాడు. ఎందుకురా ఇన్ని దొంగతనాలు చేస్తున్నావు, ఎందుకు నువ్వు దొంగోడు అయ్యావురా అంటే వాడు అంటాడట, సార్ నేను తాగాలంటే నాకు డబ్బులు కావాలి కదా సార్, అందుకని దొంగతనం చేస్తున్నాను అన్నాడట. అసలు నువ్వెందుకు తాగుబోతుడు అయ్యావురా అన్నారట. వాడు అంటాడట, మా నాన్న ఉన్నాడే, మా నాన్న తాగుబోతు సార్. మరి మా నాన్న తాగుబోతు అయినప్పుడు తాగుబోతుడు కడుపును పుట్టి నేనేమవుతా? తాగుబోతుండు అవుతా. నేనెందుకు దొంగోడిని అయ్యాను అంటారా? మా ఊరిలో వాళ్ళందరూ దొంగోళ్ళు కాబట్టి నేను దొంగోడిని అయ్యా. నేనేం కొత్తగా దొంగోడిగా పుట్టుకురాలేదు సార్, మా ఊరు వాళ్ళందరూ దొంగోళ్ళు. ఆ ఊరు పేరే దొంగలపాలెం అనండి కొంచెం పెద్దగా. ఆ ఊరి పేరే దొంగలపాలెం. మీకు కావాలంటే రాజమండ్రి వెళ్ళే ప్రాంతంలో ఒక ఊరు ఉంది, అద్భుతమైన ఊరు. ఆ ఊరు పేరు, ఆ ఊరు నా వైపు చూడాలా, ఆ ఊరి పేరు దొంగ కోళ్ళు. నేను బస్సులో అడిగా యావయ్యా వాళ్ళకి ఇంకో పేరు దొరకలేదా, నన్ను అడిగినా మంచి పేరు చెప్పేవాడిని కదా, ఎందుకు ఈ ఊరికి ఆ పేరు పెట్టారంటే, సార్ ఈ ఊరోళ్ళు బతకటం కోసం పక్కన టూర్లకు వెళ్ళి కోళ్ళు దొంగతనం చేసేవాళ్ళు సార్, రాజమండ్రి వెళ్ళి కోళ్ళు అమ్ముకునేవాళ్ళు సార్, ఆ డబ్బుతో వాళ్ళు బ్రతికేవాళ్ళు, అందుకనే ఈ ఊరికి పెట్టబడిన పేరు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక ఊరు ఉంటుంది, సేకటి గల గూడెం. అదేం పేరు, నన్ను అడిగినా మంచి పేరు చెప్పేవాడిగా, సేకటి కలిగిన గూడెం. సరే ఆ ఊరి పేరే దొంగలపాలెం. ఏమిరా దొంగలపాలెం అంటే ఊరిలో అంతా దొంగోళ్ళు అంట. సరేరా బాబు మా కర్మకు వచ్చావని బేడీలేసి తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి ఒక ప్రార్థన కూటం జరుగుతుంది. ఒక ఆయన నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు, దేవుని మహా గొప్ప కృప, ఈ దొంగలపాలెంలో నుంచి దేవుడు నన్ను ఐపీఎస్ ఆఫీసర్గా లేవనెత్తాడు, దొంగలపాలెంలో నుంచి దేవుడు ఒక దొరను లేవనెత్తాడు. నేను ఇలా లేవనెత్తబట్టడానికి కారణం ఏంటంటే మా నాన్న తాగుబోతైన మా నాన్నను చూసినప్పటి నుంచి నేనేమనుకున్నాను తెలుసా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా తాగకూడదు. మా నాన్న తాగి సంసారాన్ని నాశనం చేసుకున్నాడు, తాగి కుటుంబాన్ని పేదరికానికి నెట్టాడు. నా కుటుంబం పేదరికం వైపు వెళ్లకుండా, నా కుటుంబం నా సంసారం పాడుగాకుండా ఉండాలంటే మా నాన్నలాగా నేను తాగుబోతోని కాకూడదు, మా నాన్నను చూసి తాగకూడదనే పాఠం నేర్చుకున్నా. రెండవది, కష్టపడి చదువుకోవాలి అని నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాదు, ఒక కలెక్టర్ గారు కాదు, ఓ డాక్టర్ గారు కాదు. నా గ్రామంలో ఉన్న ప్రజలందరూ పేదలు. ఆ పేదరికాన్ని తట్టుకోలేక దొంగతనాన్ని వృత్తిగా ఎంచారు. మా గ్రామంలో ప్రజలు దొంగలు అవటానికి కారణం వాళ్ళు పేదలుగా బ్రతకటమే. నేను దొంగను కాకూడదంటే పేదోడిని కాకూడదు, నేను పేదోడిని కాకూడదంటే కష్టపడి చదువుకోవాలి. అందుకని కష్టపడి చదువుకొని దేవుని నమ్ముకొని భయభక్తులుగా బ్రతకటాన్ని బట్టి దొంగలపాలెంగా పిలువబడుతున్న ఈ గ్రామంలో నన్ను ఐపీఎస్ ఆఫీసర్గా దేవుడు ఆశీర్వదించాడు. ఈ శబ్దం మైకులో నుంచి వినపడతా ఉంటే పోలీసు వాళ్ళు అడిగారట, రేయ్ ఆ సాక్ష్యం చెప్పేవాడు ఎవర్రా నీకు తెలుసా అన్నారట. ఈ దొంగోడంట, తెలియకపోవటం ఏంటి సార్, వాడు మా అన్నయ్య అన్నాడంట. తెలియకపోవటం ఏంటి సార్, ఆడు బయటోడు కాదు, ఆడు బయటోడు కాదు, నా తోబుట్టువే, మా అన్నే. మరి మీ అన్న
చూసారా? కుటుంబాలలో నుంచి పాఠం నేర్చుకుని దొంగల గ్రామంలో నుంచి ఒక దొర పైకి లేవనెత్తబడ్డాడు. అమ్మా, మీరు బ్రతుకుతున్న స్థలాలలో పతనమైపోతున్న బ్రతుకులను చూడండి. పతనమైన స్థితిలో నుంచి లేవనెత్తబడి పతాక స్థాయికి వెళ్ళిపోయిన కుటుంబాలను చూడండి. చరిత్రలో నుంచి ప్రతి క్రైస్తవుడు గుణపాఠాన్ని నేర్చుకొని రాబోయే తరాలను భక్తి కలిగిన తరాలుగా మనం పెంచుదుంగాక. ఇప్పుడు వీళ్ళ పితరులు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఎలా బ్రతికారో కొన్ని విలువైన మాటలు చెప్తాను. వాళ్ళ పితరులు ఎలాంటి వాళ్ళంటే ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించారు. ప్రేమించడం కాదు తమ్ముడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వీడియో ఒకసారి చూడండి. ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించారు. ఈ 70 సంవత్సరాల చరిత్ర, దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, నా వైపు చూడాలి, ఎస్తేరు గ్రంథం, విలాప వాక్యాల్లో మనం చూస్తాం. ఈ 4 పత్రికలను, 4 గ్రంథాలను చెరపత్రికలు అంటారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నప్పుడు వ్రాయబడిన పుస్తకాలు. ఆ కాలంలో, దానియేలు కాలంలో జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశం. రాజైన నెబుకద్నెజర్ ఓ ఎత్తైన ప్రతిమను నిలవబెట్టాడు. ఈ ప్రతిమ ఎదుట సాష్టాంగ పడండి అన్నాడు. ఎవరైనా సాష్టాంగ పడరా? అగ్నిమంటల్లో వేస్తాం. ఆల్మోస్ట్ చాలామంది సాష్టాంగ పడ్డారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మేము ఆరాధించే దేవుడు వేడిమి కలిగిన అగ్నిగుండంలో పడకుండా కాలిపోకుండా కాపాడుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా మేము దానికి మొక్కం. మా దేవుడు కాపాడుతాడు, కాపాడుటకు సమర్థుడు. ఒకవేళ కాపాడలేదా అగ్ని మంటల్లో పడి అగ్నికి ఆహుతై సముదులుగా మార్చబడటానికి ఇష్టపడతాం. కానీ ఆ దైవము కాని దాని ఎదుట మేము సాష్టాంగ పడమని వాళ్ళ ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించడం ప్రారంభించారు. వాళ్ళు మేము మొక్కమన్నారు. ఈలోపు నెబుకద్నెజర్ ఏం చేశాడో తెలుసా? మీరు మొక్కకపోతే అగ్ని 7 అంతలు రెట్టింపు చేస్తానన్నారు. వాళ్ళు మనసులో ఏమనుకున్నారు తెలుసా? రాజా, 7 అంతలు కాదు, 70 అంతలు నువ్వు ఎక్కువ చేసిన వాటికి మేము మొక్కమన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించారు. క్రైస్తవ జనమా, నువ్వు బ్రతుకుతున్న స్థలాలలో కూడా కొన్నిసార్లు ప్రభుత్వం వారు వచ్చి, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారా, మీ రిజర్వేషన్ తీసేస్తాం. మీరు యేసు ప్రభు నమ్ముకున్నారా, మహిళా మండలి తరపు వచ్చే డబ్బులు మీకు రానయ్యం. మీరు యేసు ప్రభు నమ్ముకున్నారా, డ్వాక్రా గ్రూపులో నుంచి మీ పేరు తీసేస్తాం. మీరు యేసు ప్రభు నమ్ముకున్నారా, ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని ఆపేస్తాం అని ప్రభుత్వం చెప్పినప్పుడు మీరు ఎలా తెగించాలో తెలుసా? అయ్యా, ప్రభుత్వ పథకాలు ఆపేస్తే మేము ఆరాధించే దేవుడు పరలోక పథకాలు తెరవటం ప్రారంభిస్తాడు. ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. అనుగ్రహించుటకు దేవుడు సమర్థుడు. ప్రభుత్వ పథకాలు ఆగిపోతే పరలోక ప్రభుత్వాలు దేవుడు తెరుస్తాడు. మనిషి గుప్పెళ్ళు విప్పుడు ఆపితే ఆకాశపు వాకిళ్ళు తెరిచి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఒకవేళ దేవుడు విప్పకపోయినా మేము వాటికి మొక్కం. వీఆర్ క్రిస్టియన్స్, దట్స్ ఇట్. మేము నిజ దేవుని పిల్లలం, దట్స్ ఇట్. రిజర్వేషన్ తీసేస్తాం, ఉద్యోగాలు తీసేస్తాం, వ్యాపారాలు తీసేస్తాం. రకరకాలుగా హింసించిన నీ తెగింపు ఎలా ఉండాలో తెలుసా? నా వైపు చూడండి. నీ తెగింపు ఎలా ఉండాలో తెలుసా? ప్రాణం కోల్పోవటానికి సిద్ధమే, కానీ దైవము కాని వాటిని మేము ఆరాధించాం. ఆ తెగింపు నీలో నీ పిల్లలు చూస్తే వారు ప్రపంచంలో ఏ దేశాలకు వెళ్ళినా వాళ్ళ బ్రతుకులు బ్రద్దలైనా భక్తి బ్రద్దలు కాకుండా కాపాడుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు.
చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ఇలాంటి భక్తి కాకుండా రాజీ పడే భక్తి చేశావు. ఏ రాజనాయకుడు ఎంత డబ్బు ఇస్తాడు? ఈ పార్టీ కోటి ఇస్తే ఓటుకు నోటు. 5,000 ఎవరిస్తారు? 7,000 ఎవరిస్తారు? 10,000 ఎవరిస్తారు? 30,000 ఎవరిస్తారు? సార్ ఓటుకు నోటు 5,000. అయితే మా ఇంట్లో 6 ఉన్నారు సార్. 5 6లు లెక్కలు బాగానే వచ్చినాయి మీకు. ఓటు నమ్ముకునేవాడు ఏం క్రైస్తవుడు సార్? సారా పోస్తే ఓటేస్తాం, ఆడేం క్రైస్తవుడు సార్? అన్న ఏమనుకోవద్దు, నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు. కొంతమంది మా పాస్టర్ మహాశయుల్లో కూడా మా చర్చికి 200 మంది విశ్వాసులు వస్తారు సార్. మరి మాకు కూడా ఒక సూపు చూసుకోండి అని రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అమ్ముకునే పాస్టర్ మహాశయులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు సేవకు రాకుండా ఉంటే మంచిది. అరే ఓటుకు నోటు అమ్ముకుంటావా? ఇలాంటి దిగజారిన భక్తిని పిల్లలు నీలో చూస్తే వాళ్ళలో భక్తి బీజాన్ని ఎలా నువ్వు నాటగలవు? వాళ్ళు ఎలా భక్తి పరులుగా మార్చబడగలుగుతారు? నీ ఇంటిలో నుండి భక్తి పొంగవులు పుట్టుకు రావాలంటే నిఖార్సైన భక్తి జీవితం నువ్వు చేయాలి. ఎలా చేయాలి? ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించే తరం మనలో నుంచి లేస్తే మన పిల్లల తరం ప్రభు కొరకు ప్రాణం పెట్టే తరంగా దేవుడు మారుస్తాడు. వాళ్ళని చూడండి ఒకసారి. కాలేదా? మరి మీరు ఎందుకు అక్కడ కూర్చున్నారు? వాళ్ళు ముందే వీడియో పంపించారు కదా, విగ్రహంలా కూర్చోటానికి ఆడుంది. రైట్, చూడు. ఇప్పుడు 7 అంతలు రెట్టింపు చేశారు. 7 అంతలు రెట్టింపు చేసిన తర్వాత ఏం చేశారో తెలుసా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కాళ్ళు చేతులు పట్టుకొని ఇసిరేశారు అగ్నిగుండంలో. నెబుకద్నెజరు ఏమనుకున్నాడు తెలుసా? అగ్ని మంటల్లో పడటంతో అయ్యో తాళలేకపోతున్నాం, అయ్యో అగ్ని మంటల్లో ఉండలేకపోతున్నాం, అయ్యో కాలిబూడిదైపోతున్నాం, మా పిల్లలు ఏమైపోతారో, మా భార్యలు ఏమైపోతారో. ఆర్తధ్వని వినబడిద్దేమో అనుకున్నారు. ఆర్తధ్వని వినబడలా. హల్లెలూయా స్తుతి మహిమ వినబడింది. హల్లెలూయా స్తుతి మహిమ వినబడింది. అగ్ని మంటల్లో తిరుగుతూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, ఆ దేవుని స్వరమెత్తాలా. అన్న కోట అన్న పాడాలా? ఆయన ఎల్లప్పుడు. ఆగండి. ఈ స్తుతి పాటలు వినబడుతుంటే ఎక్కడో గొట్టంలో నుంచి వస్తుందే అన్నట్టు చూశాడు. గొట్టంలో నుంచి కాదు, సౌండ్ బాక్సుల్లో నుంచి కాదు, మైకుల్లో నుంచి కాదు, అగ్ని మంటలో నుంచి వస్తుంది. ఏమిరా అగ్ని మంటలో నుంచి వస్తుందని అగ్ని మంటల వైపు తేరి చూస్తే అగ్ని మంటల్లో నలుగురు కనపడుతున్నారు. నలుగురు కనపడుతూ ఉంటే నెబుకద్నెజరు ఏమనుకున్నాడు తెలుసా? వెంటనే డౌట్ పడి నా కళ్ళకు శత్వారం వచ్చిందేమో, మస్క నా కళ్ళకు మస్క వచ్చిందేమోనని ఇట్లా నలుపుకొని మరలా చూశాడు. నలుగురు కనపడుతున్నారు. ఇంకోసారి కళ్ళు నలుపుకున్నాడు, అయినా నలుగురు కనపడుతున్నారు. డౌట్ వచ్చి పక్కంట ఆయన అడిగాడు, బెదరో నీకు ఎంతమంది కనపడుతున్నారు అన్నాడు. ఆడు నలుగురు అన్నాడు. ఆడేమన్నాడు తెలుసా? అయ్యా 4వ వాడు మాత్రం దేవదూతల రూపంలో ఉన్నాడు. 4వ వాడు దేవదూతల రూపంలో ఉన్నాడు. ఇలాంటి భక్తి కలిగిన తరం ఈ నందిగామ పట్టణంలో నుంచి దేవుడు లేవనెత్తునుగాక. ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించే తరం ప్రతి క్రైస్తవ కుటుంబంలో నుంచి దేవుడు లేవనెత్తునుగాక. చివరికేం జరిగింది? అగ్ని మంటల్లో నుంచి బయటకు వచ్చారు. రాజైన నెబుకద్నెజరు సింహాసనం మీద నుండి లేచి సాష్టాంగపడి
వీరు దేవుడే నిజమైన దేవుడు, వీరు ఆరాధించే దేవుడు పూజార్హుడైన దేవుడు. ప్రజలతో చెప్పి అంటాడు, అయ్యా వీళ్ళకి నైవేద్యం అర్పించండి, వీళ్ళకి ధూపం వేయండి, వీళ్ళకి అర్పణ చేయండి అని వాళ్ళను దేవుడిగా ప్రజలు ఆరాధించడం ప్రారంభించారు. క్రైస్తవ జనమా, నువ్వు దేవుని కొరకు నికార్సైన భక్తి చేయి. నిన్ను బట్టి రాజులు దేవుని ఎదుట సాష్టాంగ పడేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఒక్క షడ్రక్ మెషక్ అబేద్నెగోలు 127 సంస్థానాలను బబులోను సామ్రాజ్యాన్ని కదిలించారు. ఒక్క ముగ్గురు. నేనంట, నీ దేవునికి 100 మంది అవసరంలా, నీ దేవునికి 1000 మంది అవసరంలా. నికార్సైన భక్తి జీవితం చేసేవాడు ఒక్కడు దేవునికి దొరికిన ఆ ఒక్కడి ద్వారా ప్రపంచాన్ని దేవుడు తలకిందులు చేస్తాడు. ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించిన తరం, అది పిల్లలు చూస్తూ పెరిగారు. రెండవది, ఆ కాలంలో వాళ్ళ తరం ఎలాంటిదో తెలుసా? వారి ప్రాణం కంటే దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించిన తరం అది. వాళ్ళ ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించిన తరం. ఓ రోజు తర్వాత కాలంలో ఒక రాజు ఇలా శాసనం ఇచ్చాడు, 1 నెల రోజుల పాటు రాజుకు తప్ప ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఈ మాట దానియేలు విన్నాడు. 1 నెల రోజులు కాదు కదా, 30 రోజులు కాదు కదా, 3 రోజులు కూడా ప్రార్థన చేయకుండా నేను మౌనంగా ఉండలేను. 3 రోజులు కాదు కదా, 1 రోజు కూడా ప్రార్థన చేయకుండా నేను ఉండలేనని ఉదయం 9, మధ్యాహ్నం 12, సాయంత్రం 3 గంటలు యథావిధిగా యెరూషలేము మేడగది వైపు వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చూస్తూ దినానికి 3 మారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరో అన్నారు, సింహాల బోన్లో వేస్తారు, చచ్చిపోతావు, సింహాలు నీ మాంసాన్ని పిక్కొని తింటాయి. కానీ దానియేలు సమర్పణ ఏంటో తెలుసా? ప్రాణం పోయినా పర్వాలా, నా ప్రాణం కంటే నేను ప్రార్థన ఎక్కువ ప్రేమిస్తా, నా ప్రాణం కంటే ఆరాధన ఎక్కువ ప్రేమిస్తా. నిజంగా తల్లిదండ్రులు ఎలాంటి భక్తి బేజాలతో బ్రతికితే 70 సంవత్సరాలు కాదు, 170 సంవత్సరాలు మనం దాసులుగా బ్రతికిన సాతాను మన బ్రతుకులు బ్రద్దలు చేస్తాడేమో కానీ భక్తిని బ్రద్దలు చేయలేడు. పిల్లల తరం దేవుని కొరకు బ్రతికే తరం లేవనెత్తబడును గాక. నీ పిల్లలు నీలో చూడాలి. ఏంటో తెలుసా? ఆదివారం 104 డిగ్రీల టెంపరేచర్తో జ్వరం వచ్చిన దేవుని మందిరానికి వెళ్లకుండా నేను ఉండలేనయ్యా. మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటూ మందిరంలో చచ్చిపోతానేమో కానీ జ్వరం వచ్చిందని ఇంట్లో ఉండను, తలనొప్పి వచ్చిందని ఇంట్లో ఉండను, నడుము నొప్పి వచ్చిందని ఇంట్లో ఉండను, ఆరోగ్యం బాగలేదని ఇంట్లో ఉండను. ఒకవేళ చనిపోయే పరిస్థితి అయినా నా దేవుని మందిరానికి వెళ్ళి ఆయన వాక్యం వింటూ ఆ మందిరంలో కుర్చీ మీద నుంచే పరలోకమందలి ప్రభు దగ్గరికి వెళ్తానయ్యా. నా ప్రాణం కంటే దేవుని సన్నిధిని ఎక్కువ ప్రేమిస్తాను అనే తరం క్రైస్తవ కుటుంబాలలో నుంచి లాభనెత్తబడాలి. వింటున్నారా నా మాట? కొడుకు చనిపోయాడు. ఆదివారం తెల్లవారుజామున పాస్టర్ గారికి ఫోన్ చేయలే. ఒకవేళ పాస్టర్ గారికి కనుక ఫోన్ చేస్తే పాస్టర్ గారు కృంగిపోయి సంఘంలో సరిగ్గా వాక్యం చెప్పలేడేమో, సంఘ బిడ్డలకు చెప్తే కుమారుడు చనిపోయాడన్న దుఃఖంతో ఆరాధనగా జరగదేమో అని చెప్పి ఆ బాధ గుండెల్లోనే పెట్టుకొని ఆదివారపు ఆరాధనకి వెళ్ళారు భార్యాభర్తలు. ఆమేన్. ఇంట్లో ఏం పెట్టుకొని, కొంచెం పెద్దగా చెప్పాలి, ఇంట్లో ఏం పెట్టుకొని, ఇంట్లో శవం పెట్టుకొని, మా కొడుకు ఎందుకు చచ్చిపోయాడు అడగలా, మా ఇంట్లో ఈ కీడు ఎందుకు జరిగింది ప్రశ్నించలా, మాకే ఎందుకు ఈ నష్టం వచ్చింది దేవుని మీద తిరుగుబాటు చేయలా. ఇంటిలో శవం పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు ఆదివారపు ఆరాధనకి వెళ్ళారు. అందరూ కూర్చున్నట్లే కూర్చున్నారు, అందరూ పాడినట్లే పాడారు, అందరూ స్తుతించినట్లుగానే స్తుతించారు, అందరూ శ్రద్ధగా వాక్యం విన్నట్లుగానే వాక్యం విన్నారు. ఆరాధన అంతా అయిపోయింది. పాస్టర్ గారు ముగింపులో
ప్రార్థన చేసి అనౌన్స్మెంట్ చేసే ఆఖరి క్షణంలో అయ్యగారు ఒక చిన్న మాట అయ్యా అన్నారు. ప్రకటన చేసి పాస్టర్ గారు ఆగి, ఎప్పుడు ఇలా ముందుకు రారే, ఏంటి ముందుకు వచ్చారు అని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అన్నారు. అప్పుడు ఆయన చెవిలో చెప్పాడు, బాబు ఈరోజు తెల్లవారుజాము 5 గంటలకి చనిపోయాడయ్యా, ప్రభు దగ్గరికి వెళ్ళాడయ్యా. పాస్టర్ గారికి అర్థం కాక, ఒక్కగానొక్క కొడుగ్గా ఏంటి ఏమంటున్నారమ్మా? అదేనయ్యా మా ఏకైక కొడుకు చనిపోయాడయ్యా. మరి ఉదయం 5ంటికి చనిపోతే ఇప్పుడు చెప్తున్నారేంటమ్మా? 5ంటికి ఫోన్ చేసి చెప్పొచ్చుగా. సంఘ బిడ్డలు ఎవరికైనా చెప్పారు? చెప్పలేదయ్యా. ఎందుకు చెప్పలేదు? అయ్యా మీకు చెప్తే మీరు కృంగిపోయి ధైర్యంగా వాక్యం చెప్పలేరని. విశ్వాసులకు చెప్తే ఆ నోటో ఏ నోటో సంఘ బిడ్డలందరికీ తెలిసి ఆ రోజంతా కృంగిపోయి ప్రభుని ఆరాధిస్తారేమోనని. నా ఇంటిలో మరణం ఆరాధన ఆపకూడదు. నా ఇంటిలో మరణం ఆరాధన ఆపకూడదు. మరణం సంభవించిన దినాను కూడా యోబులాగా ఆరాధించే కుటుంబాలుగా నా కుటుంబం ఉండాలయ్యా. యెహోవా ఇచ్చెను. ఇంటిలో శవాన్ని పెట్టుకొని ఆదివారపు ఆరాధనకు వచ్చారు. ప్రతి క్రైస్తవుడు ఇలాంటి కరుడు గట్టిన క్రైస్తవ భావజాలాలు కలిగి నువ్వు ప్రభు కొరకు బ్రతికితే, నేనంట అసలు నీ ఇంట్లోంచి తాగుబోతులు ఎందుకు పడతారు? నీ ఇంట్లోంచి తిరుగుబోతులు ఎందుకు పడతారు? లోకాన్ని స్నేహించే వ్యక్తులు మన కుటుంబాల నుంచి ఎందుకు పడతారు? రాజు చెప్పాడు 30 రోజుల పాటు ఎవరు ప్రార్థన చేయకూడదని. మరణం ముందున్నా దానియేలు తన ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు. అనండి ఒకసారి, నాకు వినపడలా. ఇంకోసారి చెప్పండి. ఏమండి ఈ లోకంలో ప్రాణం కంటే విలువైంది ఏది? ఒక మాట చెప్పండి. ప్రాణం కంటే విలువైంది ఏది సార్? ఆ ప్రాణం పోతుందని తెలిసిన ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు. తల్లి, నీవెలా కరుడు కట్టిన దేవుని బిడ్డగా మారాలో తెలుసా? 104 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఏమంటారు, మనిషినంతా వణికించే భయంకరమైన జ్వరమైన 104 degrees టెంపరేచర్ వేడితో జ్వరంతో అల్లాడిపోతున్న దినాల్లో కూడా అరుణోదయపు దినాన లేచి పడకల మీద నుంచి లేచి 4-5 గంటలకే అరుణోదయపు దినాన నీ కంఠధ్వని దేవునికి వినిపించేదానివై ఉండాలి. నీ పిల్లలు చూస్తారు, అమ్మకింత జ్వరం ఉన్నా, అరే రాత్రి అంతా ఆ రగ్గు గప్పు ఈ రగ్గు గప్పు అని చలికి గడగడ వణుకుతుందే, మరలా తెల్లవారి 4ంటికి 4:30కి లేచి అమ్మ ప్రార్థన చేసిందేంటి? సాయంత్రం అయిందంటే కుటుంబ ప్రార్థన అంటుందేంటి? మమ్మీ జ్వరంతో బాధపడతా ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైంది? జ్వరంతో బాధపడతా మోకరించకపోతే ఏమైంది? అనారోగ్యంతో బాధపడతా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేయకపోతే ఏమైంది అని నీ పిల్లలను అడిగినప్పుడు, బాబు దేవునితో గడపటం మన ప్రాణం కంటే ప్రియమైనదిగా ఎంచాలి నాయన. ఈ భక్తి బేజం నీ పిల్లల్లో నాటు. విశ్వాస వీరులు నీ ఇంటిలో నుంచి పుట్టుకొస్తారు. భూలోకాన్ని తల్లకిందులు చేసే ఒక ప్రవక్తల తరం, షడ్రక్ మెషక్ అబేద్నెగోల తరం నీ ఇంటిలో నుంచి దేవుడు పుట్టిస్తాడు. అసలు ఒక మాట అడుగుతా, ఎన్ని క్రైస్తవ కుటుంబాల్లో సాయంత్రం కుటుంబ ప్రార్థన జరుగుతుంది? ఓ ప్రశ్న, నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఎన్ని కుటుంబాల్లో సాయంత్రం పూట ఎన్ని కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది? ఎంతమంది ధైర్యంగా ప్రతిరోజు తెల్లవారుజామున నేను లేచి ప్రార్థించుకుంటానయ్యా, ఉదయం 1 గంట, సాయంత్రం థ్యాంక్ యూ తల్లి చేయత్తమ్మా పర్లేదు, నేను అడక్క మునిపి ఆ తల్లి చేయెత్తే థ్యాంక్ యూ తల్లి. నీ పిల్లలలో నుండి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు లాంటి భక్తి కలిగిన తరాన్ని దేవుడు పుట్టించును గాక. ఆ ఆత్మ పిల్లల మీద దేవుడు ఉంచును గాక.
ఈరోజు ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది సార్? సాయంత్రం అయిందంటే సకుటుంబ సపరివారంగా కూర్చుంటారు ఒక చోట. ఎక్కడ? టీవీల దగ్గర. మీకెక్కడ తెలిసి ఈ సంగతి? సాయంత్రం అయిందంటే సకుటుంబ సపరివారంగా టీవీ దగ్గర కూర్చుంటారు. ఎందుకు? కార్తీక దీపం సీరియల్ కోసం. ఎందుకు? మనసు మమత సీరియల్ కోసం. ఎందుకు? గుప్పెడంత మనసు సీరియల్ కోసం. ఏ క్రైస్తవుల కుటుంబాల్లో సీరియల్ చూస్తున్నారో, ఏ క్రైస్తవులు సినిమాలు చూస్తా టీవీ దగ్గర గడుపుతున్నారో, యేసు నామంలో ఈ దినమే ఆ టీవీలన్నీ ఏంటయ్య గారు? పేలిపోవును గాక అని అన్నారు. మీ టీవీలు ఏమైనా పేలిపోతే అయ్యగారులను అడగండి, నాకు సంబంధం లేదు. ఏమండే, నేను సినిమాల దగ్గర మీ పిల్లలు చూశారనుకో ఏం భక్తి నేర్చుకుంటారు? సీరియల్ దగ్గర మిమ్మల్ని చూశారనుకో ఏమి నేర్చుకుంటారు పిల్లలు? ఏమి నేర్చుకుంటారు? ఆ సినిమా క్యాసెట్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మీరు చూసుకుంటా నవ్వుతూ ఉంటే నీ పిల్లలు నీలో చూసి ఏ భక్తి నేర్చుకోగలుగుతారు? వేరు పరిశుద్ధమైతే దానియేలును సింహాల బోన్లో వేస్తున్నారు. అద్భుతం. ఏం జరిగిందో చూడండి. సింహాల బోన్లో వేస్తే సింహాలు దానియేలును ముట్టల. ఎందుకు సింహాలు ముట్టలేదో తెలుసా? ఆ సింహాలకు యోధా గోత్రపు కొదమ సింహం నుండి కమాండ్ వచ్చింది. ఏమని? నువ్వు విజయవాడలో మీటింగ్ పెడితేనే యోధా గోత్రపు సింహానివి, లేకపోతే నీ బిరుదు తీసేస్తాం. వినండి, విన్నారు ఈ మాట? యోధా గోత్రపు సింహం నుంచి వచ్చింది కమాండ్. ఏమని? సింహాలారా సైలెన్స్ ప్లీజ్. అసలు మీ మధ్యలోకి వచ్చింది ఎవరు అనుకున్నారు? దానియేలు నంబర్ 1 సింహం, యోధా గోత్రీకుడు. దానియేలు ఎవరు అనుకున్నారు? కొదమ సింహం. సింహం ఇంకో సింహాన్ని చంపదు. సింహం ఇంకో సింహాన్ని చంపదు. సింహం జింకను చంపిద్ది, మేకను చంపిద్ది, గొర్రెను చంపిద్ది. సింహం ఇంకో సింహాన్ని చంపదు. అసలు కొదమ సింహాన్ని ముట్టుకోదు. సింహాల మధ్యలోకి ఇంకొక సింహం వచ్చి ఆ రాత్రంతా గాఢ నిద్రపోయింది ఆ సింహం. కొంచెం బ్యాక్ లైట్ ఆపు. అక్కడ చూడండి, సింహాల మీద చెయ్యేసి ఏదో అన్నదమ్ములు పడుకున్నారు. చూడండి, అన్నదమ్ములు పడుకున్నారు చెయ్యేసి. ఎందుకో తెలుసా? ఆ సింహాల బోన్లోకి వచ్చింది కొదమ సింహం. ముట్టుకోవద్దని యోధా గోత్రపు కొదమ సింహం ఆజ్ఞాపించింది. రోషంగా బ్రతుకు. సింహాల నోళ్ళు దేవుడు మోస్తాడు. సింహాల నోళ్ళు దేవుడు మోస్తాడు. రాజకీయ నాయకులు సింహాలై చేల్చాలని ప్రయత్నం చేస్తున్నారా? బంధువులే రాబంధువులై నిన్ను చేల్చాలని ప్రయత్నం చేస్తున్నారా? రక్త సంబంధికులే భయంకరమైన వ్యక్తులుగా మారి నా వైపు చూడండి చేల్చాలని ప్రయత్నం చేస్తున్నారా? నీవు ఆరాధించే దేవుడు సింహాల నోళ్ళు మూయించగలిగిన దేవుడు. అయితే ఎప్పుడో తెలుసా? నీ ప్రాణం కంటే ప్రభు సన్నిధిని నువ్వు ఎక్కువ ప్రేమించాలి. నీ ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ నువ్వు ప్రేమించాలి. అనారోగ్యంతో ఉన్న రోజుల్లో కూడా దేవుని స్తుతించటం, అరుణోదయ ప్రార్థన చేయటం మానకు, కుటుంబ ఆరాధన చేయటం మానకు. అది నీ పిల్లలు చూస్తే ఏమో లోకంలో కొన్ని పరిస్థితులు బిడ్డల బ్రతుకులు బ్రద్దలైన భక్తి బ్రద్దలు కాదు. ఈరోజు బ్రద్దలైన రేపు శక్తివంతులుగా వాళ్ళను దేవుడు మారుస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తా. అరే 70 సంవత్సరాల తర్వాత బబులోను దేశానికి వచ్చి బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పిస్తున్నారంటే వాళ్ళ పితరులు ఎలా బ్రతికారో మరో 2 విషయాలు చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తా. ఆ దినాల్లోనే ఒక ఆయన గేట్ వాచ్మెన్. గేట్ తీయటం గేట్ వేయటం, గేట్ తీయటం గేట్ వేయటం, గేట్ తీయటం గేట్ వేయటం ఆయన పని. ఆ గేటు గుండా ప్రధానమంత్రి వెళ్తూ ఉండేవాడు. ఆ గేటు దగ్గర వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు తెలుసా? సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు ప్రధానమంత్రికి.
నేను ఒక మాట అడుగుతా, ప్రధానమంత్రికి సాష్టాంగ నమస్కారం చేయటానికి కారణం ప్రధానమంత్రి అనే గౌరవం అంటారా? దానితో పాటు అలా మన సాష్టాంగ నమస్కారం చూస్తే, మన సాష్టాంగ నమస్కారం చేయటం చూస్తే ప్రధానమంత్రి మన పట్ల దయగలిగి ఓ బంగారు హారం అలా విసిరేకిపోతాడా? ఉద్యోగంలో మనకు ప్రమోషన్ రాకపోద్దా అన్న? ప్రధానమంత్రి గౌరవం ఎక్కువ అంటారా? ఏదన్నా ఇసిరేసిపోతాడనేది ఎక్కువ అంటారా? ఏదై ఉంటుంది? ఏమండి, గౌరవం అందామా? ఏదో ఒక తాయిత్తు, ఏదో ఒక ఏమంటారు, ఏమండి, ఏదో ఒక బంగారు నెక్లెస్ ఇసిరేసిపోయి ఇసిరేయకుండా ఉంటాడా అనే ఆ ఆశతో సాష్టాంగపడి నమస్కారం చేస్తారంటే నేను రెండో దానికే ఎక్కువ ఓటేస్తా. అందరూ వంగుతున్నారు, నమస్కారం చేస్తున్నారు, సాష్టాంగ పడుతున్నారు. ఒక వ్యక్తిని గురించి ఏమని రాస్తుందో తెలుసా? మొర్దెకై వంగకయు సాష్టాంగ నమస్కారం చేయకయు. ప్రధానమంత్రి వస్తున్నాడు కదా, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తన పని తాను చేసుకుంటున్నాడు. చుట్టూతో ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాయ్, మేము సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటే నువ్వెందుకు నమస్కారం చేయవురా? ఏమన్నాడు తెలుసా? మేము యూదులము గనుక ఆ పని చెయ్యజాలము. యూదులైతే ఏంటయ్యా? యూదులు దేవుడైన యెహోవా ఎదుట మాత్రమే సాష్టాంగ నమస్కారం చేస్తారు. దేవుడైన యెహోవాకు తప్ప రాజైనా రైతైనా సామాన్యుడైనా సామంతుడైనా ప్రపంచాన్ని ఏలే అధినేత అయినా దేవుని ఎదుట తప్ప ఏ మనుషుని ఎదుట మేము సాగిలపడం అన్న మాట, మేము యూదులము గనుక ఆ పని చెయ్యజాలము అనండి ఈ మాట. ఇంకొంచెం పెద్దగా చెప్పండి. వాళ్ళు యూదులు కాబట్టి ఆ మాట అన్నారు. ఇప్పుడు మనం ఏమందాం? స్వరం ఎత్తాలి, స్వరం ఎత్తాలి. చెల్లి, మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు, యవన బిడ్డలారా, మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు మీ తోటి క్లాస్మేట్స్, రేయ్ కొత్త సినిమా వచ్చిందిరా బాహుబలే, కొత్త సినిమా వచ్చింది రారా అని అన్నారు. మా అమ్మోళ్ళకి తెలిస్తే ఊరుకోరు అని అంటావా? మేం క్రైస్తవులం గనుక సినిమాలకు రాము అని అంటావా? నేను క్రైస్తవుని గనుక సినిమాకు రాను అని నీవు అనగలిగితే నీ నోటి మాట వాళ్ళలో ప్రభావితం చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆడపిల్లలారా, మీరు కాలేజీకి వెళ్ళిన చోట ఎవడో నిన్ను చూస్తే నా మనసు ఏదో అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్న నా కలల రాణివి నీవే, నీకు మనసిచ్చా మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అంటంతో నువ్వు అనాల్సిన మాట, చెప్పులు కొనిస్తావా? చెప్పండి, ఏమనాలి? ఏమ్మా, కాలేజ్ చదువుకునే మగబిడ్డలు ఆడబిడ్డలు జంటలుగా తిరుగుతారు కదా, నువ్వు కూడా బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయి, ఓ గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయి అని నీ తోటి వాళ్ళంటే, క్రైస్తవ యవన బిడ్డ నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటో తెలుసా? నేను క్రైస్తవురాలిని గనుక ఆ పని చెయ్యజాలను. మేము నీతి కలిగిన ప్రజలం, పవిత్రత కలిగిన ప్రజలం. బజారు మనుషుల్లాగా ఆ అబ్బాయి బండెక్కి, ఈ అబ్బాయి బండెక్కి, ఈ అమ్మాయి బండెక్కి, ఆ అమ్మాయి బండెక్కి లోకానుసారంగా బ్రతికే వాళ్ళం కాదు. మేము ఎవరిమో తెలుసా? క్రైస్తవులం, క్రైస్తవులం, క్రైస్తవులం. ఏంటి క్రైస్తవుడు అంటే? తెల్లబట్టలు వేసుకున్నవాడు కాదు, దానికి మించి. ఏంటి క్రైస్తవుడు అంటే? నుదుట బొట్టు లేనిది కాదు, దానికి మించి. చేతులు గాజులు లేనిది కాదు, దానికి మించి. క్రైస్తవుడు అంటే క్రీస్తు తత్వం కలిగిన వాడే క్రైస్తవుడు. ఇంకోసారి చెప్దాం ఆమేన్, మరోసారి చెప్దాం ఆమేన్. క్రైస్తవుడు అంటే క్రీస్తు తత్వం కలిగిన వాడు. నీ ప్రవర్తనలో క్రీస్తు కనపడాలి, నీ మాటల్లో క్రీస్తు కనపడాలి, నీ నడవడికలో క్రీస్తు కనపడాలి. క్రీస్తు ప్రేమ, క్రీస్తు పవిత్రత, క్రీస్తు మంచితనం, క్రీస్తు సాత్వికం, క్రీస్తు వినయం, క్రీస్తు దీనత్వం, నేల మట్టుకు తగ్గించుకునే వ్యక్తిత్వం ప్రజలు నీలో చూస్తే నిన్ను ఒక ప్రపంచంలో లాగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఏంటి క్రైస్తవుడు అంటే? అగైన్ ఓ టీచర్ దగ్గర చదువు ఉంది, లాయర్ దగ్గర న్యాయం ఉంది,
డాక్టర్ దగ్గర వైద్యం ఉంది, క్రైస్తవుడి దగ్గర క్రీస్తు ఉండాలి. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు ఉండాలి. ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ ఉంది, నా వైపు చూడాలి. ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ ఉంది, ఒక డాక్టర్ దగ్గర వైద్యం ఉంది, ఒక టీచర్ దగ్గర చదువు ఉంది. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు ఉండాలి. ఈరోజు క్రైస్తవ్యం ఎలా అయిపోయిందో తెలుసా? క్రీస్తు లేని క్రైస్తవ్యం, క్రీస్తు లేని క్రైస్తవ్యం. నా చిన్నతనంలో మంచి ఆకలితో ఇంటికొచ్చా. అమ్మా ఏం కూర అన్నా. మా అమ్మ నా వైపు చూసి పాలకూర వండేనయ్యా అంది. నేను ఆ పేరు వినటంతో అమ్మ పాలు పోసి ఆ పాలకూర ఎట్టుండిందో అని సగం సగం మొహం కొడుక్కొని వచ్చి కూర్చున్నా భోజనానికి. అన్నం వేసింది, తెల్లగా ఉంది. ఆ తెల్లగా ఉన్న అన్నంలో చూడండి పచ్చటి ఆకులేసింది. నేను అన్నా, ఇదొద్దు పాలకూర తీసుకురా, ఇదొద్దు పాలకూర తీసుకురా అని అన్నా. అమ్మ అంటది, పాలకూర వేసే కదయ్యా. అమ్మా నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు పాలకూర అని చెప్పి ఇదేసేవేంటి, వద్దు తీసేయి. అయ్యా నీకు వేసింది పాలకూరేనయ్యా అంది. నేనేమన్నానో తెలుసా తెలివిగా, ఇది పాలకూర అయితే దీనిలో పాలేయి. మా అమ్మ ఏముందో తెలుసా, దీని పేరు పాలకూరే కానయ్యా రమేష్ గారు, దీని పేరు పాలకూరే కానయ్యా, పాలుండో నేతి బీరకాయే కానీ నెయ్యి ఉండదు. అక్క క్రైస్తవురాలే, గయ్యాలి గంప, సూర్యకాంతానికి అక్క. వాటర్ ట్యాంకర్ వచ్చినప్పుడు గొడవ అంతా మన అక్కదే. పాస్టర్ గారు వచ్చినప్పుడు హల్లెలూయా స్తోత్రం 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 అంటుందట. పాస్టర్ గారు అనుకున్నాడట, అప్పుడు దాకా గొడవ పడిన సంగతి పాస్టర్ గారికి తెలియదు. అప్పటిదాకా బిందెలతో 3వ ప్రపంచ యుద్ధం చేసిన సంగతి తెలియదు. పాస్టర్ గారిని చూసి హల్లెలూయా స్తోత్రం 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 అంటుందట. ఇక పాస్టర్ గారి దగ్గర వచ్చేసరికి ఆవిడకి ఉద్యోగం ఎక్కువైపోయి అన్ని భాషలు మాట్లాడటం స్టార్ట్ చేసిందట. చుట్టూతో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా, ఇదేదో భాషలో మమ్మల్ని తిడుతుందని శతగొట్టేశారంట. వినండి, క్రైస్తవురాలే గొడవల వారి మనిషి, క్రైస్తవుడే తాగుబోతాడు, క్రైస్తవుడే పేకాట ఆడేవాడు, క్రైస్తవుడే కోడి పందాలకు పరిగెత్తేవాడు, క్రైస్తవుడే లంచాలు తీసుకునేవాడు, క్రైస్తవుడే వడ్డీ వ్యాపారం చేసేవాడు, క్రైస్తవుడే రాజకీయాలు చేసేవాడా. రాజకీయాలు చేయటం మంచిదే, క్రైస్తవులు రాజకీయాల్లోకి వెళ్ళాలి, రేపు దేశాన్ని శాసించే గొప్ప స్థానంలోకి వెళ్ళాలి. అయితే మీరనే రాజకీయాలు చేయకూడదు. ఆయన దైవ సేవకుడికి రాజకీయంతో పని లేదు. యాజకుడు యాజకుడే, రాజకీయం రాజకీయమే. రాజకీయాన్ని కలపకూడదు. మనం ఎవరమో తెలుసా, రాజకీయాల స్థానానికి మించి యాజకులం. నేను దేవుని గారు చెప్పి వచ్చి అంటారు, చివరికి ట్రంప్ మన దగ్గరికి వచ్చినా మన ముందు తలదించాల్సిందే, ప్రార్థన చేయండి అంటాడు. అమెరికా దేశ అధ్యక్ష పదవి కంటే ఈ బట్టలు ధరించడం దేవుడిచ్చిన మహా గొప్ప కృప. ఈ బట్టలకు మించి దైవజనుడని పిలువబట్టం మహా గొప్ప భాగ్యం. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే, ఆ రోజు మొర్దెకై అన్నట్లుగా ప్రతి క్రైస్తవ తరం, అమ్మా మీరు ఇంత పవిత్రంగా ఎందుకు బ్రతుకుతున్నారు? మేం క్రైస్తవులం గనక పాప పనులు చేయం, మేం క్రైస్తవులం గనక లంచాలు తీసుకోం, మేం క్రైస్తవులం గనక పోలీస్ స్టేషన్ మెట్లెక్కం, మేం క్రైస్తవులం గనక బ్రాందీ షాపులకు రాం అనండి. ఈ కాలంలో బ్రాందీ షాపులకు వెళ్ళే పని లేదు. స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నాడు మా వాడు, జొమాటోలో ఆర్డర్ చేస్తున్నాడు. ఇంటి మీదేమో స్టారు పెడతాడు, ఇంటి లోపటేమో బారు పెడతాడు. అదేమంటే ఏమంటాడు తెలుసా హిందీలో, ఓపర్ స్టార్ అందర్ బార్, ఆ తర్వాత వార్. మళ్ళీ ఇంటి ముందు ఏమని రాసి ఉంటుందో తెలుసా, యేసు క్రీస్తే ఈ ఇంటికి. ఎలాంటి నామకార్థ క్రైస్తవ్యం ఈ రాత్రి నిర్మూలమైపోవును గాక. ఆ నామకార్థ క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయటానికే
దరిదాపుగా 10 లక్షల రూపాయలు ఒక్కడు ఖర్చు పెట్టి నామకార్థ భక్తి జీవితాన్ని నిర్మూలన చేయటానికే ఈ రాత్రి ఈ కూడిక దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక మాట అంటావా, బ్రతికిన కొద్ది రోజులు నిఖార్సైన క్రైస్తవుడిగా బ్రతికి చచ్చిపోతానయ్యా, నా పిల్లలకు ఆ భక్తి నేను అందిస్తానయ్యా. అది నువ్వు అందించగలిగితే నిన్ను మించిన ధన్యుడు, నిన్ను మించిన ధన్యురాలు ఇంకొకరు లేరు. ఒక పేరుంది. నేను పాలకొల్లు వెళ్తే ఒక ముగ్గురు తల్లులు వచ్చి ఏడుస్తా చెప్తున్నారు, అయ్యా మా పురం పేరు సియోనుపురం, మా ఊరిలో ఉన్న మగవాళ్ళంతా పగటిపూట అంతా చాలా మంచోళ్ళు, మా ఊరిలో ఉన్న మగవాళ్ళంతా పగటిపూట చాలా మంచోళ్ళు. మరి సాయంత్రం అయితేనమ్మా అస్సలు మంచోళ్ళు కాదయ్యా. ఏమైద్దమ్మా సాయంత్రం అయితే? సాయంత్రం పూట ప్రతి పురుషుడు సొక్కేసుకోవాల్సిందేనయ్యా. సొక్కేసుకొని ఇంటికి వచ్చి మాకు సొక్కలు చూపిస్తారయ్యా. అటు తాగి 9:30, 10 వస్తాడు, మేము గాఢ నిద్రలో ఉంటాం. నిద్ర లేపి అంటాడు, నువ్వు పాటనా పరురాలు బయట, నేను ఎందుకు మారినా? నిద్ర లేపి భార్య తన షట్రవట్టన ద్వారా భర్షను రాబర్చుకోవచ్చు అని లేఖనాల్లో రాయబడలేడా? నువ్వు సరిగా పాఠం చేసే నేనెందుకు మారను? నువ్వు సరిగా పాఠన శైలిడు కాబట్టి. నిద్ర లేపి రాత్రి 10కి మోకరింపజేస్తాడట భార్యని. రాత్రి 10కి ప్రార్థన చేయమంటాడంట. మోకరించి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేసావు, నేను ఎందుకు మారినా, ప్రార్థన చేయి అంటాడంట. సరే, ఆ బిడ్డ నిద్ర మత్తు మీద ఉండి ఆవలిస్తా తూగుతా ఊగుతా, ప్రభా నా భర్తను మార్చిన ఆయన, నీకు స్తోత్రం, నా భర్తను మార్చిన ఆయన అని ప్రార్థన చేస్తూ ఉంటే వచ్చి అంటాడంట, ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళే. దేవుడు ఏ ప్రార్థనకు జవాబేశాడు? నువ్వు చెప్పు. నిన్న అయ్యగారు ఏం చెప్పారు? గోరి పట్ట కట్టుకొని పెనిమిటిని కోల్పోయిన విధవరాల అంగలార్చినట్లుగా అంగలార్చమని దేవుడు చెప్పాడు కదా. ఈ ప్రార్థనకు దేవుడు జవాబేశాడు. ఏడు ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు రావాలా అంటాడంట. ఇక ఆ బిడ్డ ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని కన్నీళ్ళు విడిస్తా ప్రార్థన చేస్తా, దేవా నా భర్తను మార్చిన ఆయన, దేవా ఎలాగైనా దర్శించిన ఆయన అని ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటే భార్య వైపు చూసి అంటాడంట, భలే యాక్షన్ చేస్తున్నావే, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అప్పటికప్పుడే నీకు అట్టేడుపు వచ్చిందే, అప్పటికప్పుడే నీకు అట్టేడుపు వచ్చిందే. అసలు నువ్వు సీరియల్లో కనుక నటిస్తే ఏమంటే ఆస్కార్ అవార్డు కూడా నీదేనే, ఆస్కార్ అవార్డు కూడా నీదే. మా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒర్లి 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 తిట్టి 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 1 గంట ప్రాంతంలో సొప్పగట్టబడ్డట్టు పడతాడట. ఆ తల్లి నిద్రపోయి కాలు చెయ్యి ఆడిస్తా 2 ఆ తల్లి నిద్రపోయింది. అయ్యా రాత్రి తాగొస్తారా, రాత్రి అంతా ఒర్లుతారా, 1 గంటకు పండుకుంటారా, అయ్యా నిద్రపోతారా? అద్భుతం, 5 గంటలకల్లా మా ఆయన లేచిపోతాడయ్యా. లేచిపోయి 2 చేతులు పైకెత్తి, పాపినైనా నన్ను కరుణించు తండ్రి, తండ్రి ఈ దినమంతా నీ కృప కుమ్మరించిన ఆయన, నా ప్రయాణాలంతట్లో తోడుగా ఉండని 5కి లేచి ప్రార్థన చేస్తాడయ్యా. నేను వెళ్ళి, రాత్రే కదయ్యా పిచ్చిగా తాగొచ్చావు, మరలా ప్రార్థన చేయటానికి నీకు ఎట్లా మనసు వచ్చింది అంటే అంటాడట, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను అని లేఖనాలలో రాయబడలేదా? వీడికి తెలియని వాక్యం ఒకటి లేదు అయ్యగారు.
వీడు పాస్టర్ గారికే ప్రసంగం చేస్తాడు, మళ్ళా వదిలితే పాస్టర్ గారికే ప్రసంగం చేస్తాడు. బతికెంత మారలా. ముగింపులో ఏముందో తెలుసా? అయ్యగారు మరలా ఆదివారం వచ్చిందంటే ఈ మగ మహారాజులందరూ చర్చికి వెళ్తారు. ఆ చర్చిలో ప్రెసిడెంట్ మా ఆయనే. ఇట్లాంటి భక్తిహీనత నీ పిల్లలు నీలో చూస్తే, నువ్వు భక్తిహీనుడు అయితే పర్వాలా, నీ పిల్లలను భక్తిహీనులుగా మార్చే శాపగ్రస్తుడు అవుతున్నావు. జాగ్రత్త. నీ పిల్లలు దేవునికి ఉపయోగపడని శాపగ్రస్తపు వంశం ఒకవేళ నీలో బయలుదేరుతుందేమో. అడగండి. మొర్దెకై అంటాడు, నేను యూదుడను గనుక అనండి పెద్దగా, ఆ పని చేయజాలను. ఇప్పుడు మనమేమందో, ఏమ్మా పోయి మీ ఇంట్లో పెళ్ళి అమావాస్య రోజు పెట్టుకున్నారేంటి? అమావాస్య రోజు ఎవరైనా పెళ్లి చేస్తారా? పెళ్లి చేసే ముందు ముహూర్తం చూడవచ్చు కదా అని ఎవరైనా అన్నారనుకోండి, ఆ మాటని అయ్యో ఈరోజు అమావాస్య నాకు తెలియలేదే అని మూతి ముందుకు చాపి ఆడవద్దు. నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? మేం క్రైస్తవులము గనుక ముహూర్తాలు చూడం, మేం క్రైస్తవులం గనుక వాస్తు చూడం. క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు. మేం క్రైస్తవులం గనుక ముహూర్తాల వైపు మేము వెళ్ళం. ఎందుకు వెళ్ళరు? మేం క్రైస్తవులము గనుక. ఆఖరి మాట చెప్తాను. వాళ్ళ పిల్లలు భక్తిలో అంత తీవ్రమైన వారిగా, ఓ రకంగా చెప్పాలంటే తీవ్రవాద భావాలు భక్తిలో ఇలాంటి తీవ్రమైన వారిగా మార్చబడటానికి కారణం ఆయన మొక్కలేదని 127 సంస్థానాలలో ఉన్న యూదులకు మరణ శాసనం బయలుదేరింది. అద్భుతం. బైబిల్లో రాయబడిన మాట. మొర్దెకై ఆ వార్త వినగానే షోషాను కోటకు వెళ్ళి బట్టలు చింపుకొని నెత్తి మీద బూడిద పోసుకొని రోదిస్తూ, గోనె పట్ట కట్టుకొని రోదిస్తూ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నేనంట ప్రార్థన చేస్తున్నాడు, మంచిదే. అసలు ఈ 127 సంస్థానాలకు రానివరు? ఎస్తేరు మొర్దెకైకి ఏమవుతుంది? నేనంట మొర్దెకై డైరెక్ట్గా కూతురు దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పి, ఇదిగో మీ ఆయన ఇట్లా చేశాడు, మీ ఆయనతో మాట్లాడు అని అనొచ్చుగా. కూతురు దగ్గరికి వెళ్ళాలా, రాణి దగ్గరికి వెళ్ళాలా, రాజు దగ్గరికి వెళ్ళాలా. రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయ్యలారా, అమలారా, నేను ముగించబోతున్నాను. ఏ కరువు వచ్చినా, ఏ ఖడ్గం వచ్చినా మోకాళ్ళు నీ ప్రార్థన చేయటం ప్రారంభించు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం మోకాళ్ళ దగ్గరే దేవుడిస్తాడు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం మోకాళ్ళ దగ్గరే దేవుడిస్తాడు. రాజులు ఉండొచ్చు, పరిగెత్తకు. అధిపతులు ఉండొచ్చు, పరిగెత్తకు. అధికారులు ఉండొచ్చు, పరిగెత్తకు. సరే, మొత్తానికి ఎస్తేరుకు తెలిసింది. ఏంటి విషయం అంది? బట్టలు వేసుకోమని బట్టలు పంపించింది. మా ఓడు రాజీ పడేవాడు కాదు. ఎందుకు? నేను యూదుడను గనుక. నా యూదులంతా దుఃఖంతో ఉంటే నేను ఎలా బట్టలు వేసుకొని ఊరేగుతా? వద్దు. ఎస్తేరుకు పంపించాడు. ఎస్తేరు, నేనెందుకు రాణిగా నిలవబెట్టాడో తెలుసా? యూదులకు ఈ కీడు రాబోతుందని ముందుగానే దేవుడు ఎరిగి ఆశ్రయపురంగా దేవుడు నిన్ను అక్కడికి పంపించాడు. ఊరక పంపించలేదు. ఈ కీడు రాబోతుందని, ఈ కీడుకు విరుగుడుగా నిన్ను ముందుగా దేవుడు సిద్ధపరిచాడు. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే నేనే దిక్కు అని అనుకుంటున్నావేమో, నేను తప్ప యూదులకు మరో దిక్కు లేదు అని అనుకుంటున్నావేమో. తస్మాత్, ఇప్పుడు నీవు మౌనంగా ఉంటే యూదులకు సహాయము వేరొక చోటు నుంచి వస్తుంది. నిలవబెట్టిన నీవు దేవునికి ఉపయోగపడకపోతే నీవు, నీ ఇంటి వారు నిర్మూలమైపోతారు, జాగ్రత్త అని అంటాడు. అమ్మా, అయ్యా, రాణి అయిన ఎస్తేరును దేవుడు అక్కడ ఎందుకు నిలవబెట్టాడో తెలుసా? రాణిగా ఎందుకు హెచ్చించాడో తెలుసా? రాణిగా ఎందుకు దేవుడు లేవనెత్తాడో తెలుసా? యోధా జాతికి ఉపయోగపడాలని. ఆమెన్ చెప్పండి గట్టిగా. మీలో ఈ స్థలంలో దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు. మన జేమ్స్ గారి లాగా దేవుని చేత ఆశీర్వదించబడి చక్కటి వ్యాపారాల్లో దేవుని చేత దీవించబడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు దేవుడు నిన్ను దీవించాడో తెలుసా?
ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడో తెలుసా? నువ్వు వెళ్తున్న సంఘాలలో దైవ సేవకుడికి కుడిభుజంగా నిలవబడి క్రైస్తవ వ్యాప్తిలో నువ్వు ఒక పాత్రగా వాడబడాలని దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అపార్ట్మెంట్లు కొనుక్కో, మంచిదే. కార్లు కొనుక్కో, మంచిదే. పొలాలు కొనుక్కో, మంచిదే. ఆశ సంపాదించుకో, మంచిదే. దానితో పాటు నీ డబ్బు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు వెదజల్లాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను వెదజల్లాలి. నిన్ను మేడ మిద్దెలు కట్టుకోవటానికి మాత్రమే దేవుడు ఆశీర్వదించాల. కట్టుకుంటూ నీ ఇంటిని కట్టుకుంటూ దేవుని ఇంటిని నువ్వు కట్టేవాడిగా ఉండాలి. పెద్దగా చెప్తాం సార్, దేవుని ఇంటిని కట్టేవాడిగా ఉండాలి. ఎలా ఉండాలో చెప్తా. నేను ఎరిగిన ఒక సిఐ గారు ఉన్నాడు. వాళ్ళ కొడుకు పెళ్ళి. నాతో పాటు సేవకులు వచ్చేటప్పుడు అన్నారు, అబ్బా సిఐ గారి కొడుకు పెళ్ళి అంటే మామూలు ఒక రేంజ్లో ఉండదు, ధూమ్ధామ్ అసలు అట్టహాసంగా ఉంటుంది అనుకుంటా వెళ్ళాం. విచిత్రం చూడండి, ఆడికి వెళ్తే ధూమ్ లేదు, ధామ్ లేదు, సీరియల్ లైట్లు లేవు, తీసుకో లైట్లు లేవు. ఈలోపు ఒక పక్కమట ఒక ఆయన అన్నాడు, ఈ సిఐ గారు పిసినారుడు అనుకున్నాను కానీ మరీ ఎంత పిసినారుడు అనుకోలే. కొడుకు పెళ్లి చేస్తా మరి డిస్కో లైట్లు లేకుండా సీరియల్ ఎట్లా చేస్తాడంటే ఏమి తండ్రి అయ్యినా అన్నట్లుగా మాట్లాడారు. ఈలోపు ఒక ఆయన అన్నాడు, లైటింగ్ లేకపోయిందిరా, భోజనాలు మాత్రం అదిరిపోతాయిరా అన్నాడు. భోజనాలకి వెళ్ళాం. భోజనాల్లో కూడా అదిరిపోలా. ఏదో 2 వెరైటీలతో ఏదో పెట్టేశాడు. ఈలోపు ఒక ఆయన అందుకున్నాడు, ఈయన పిసినారుడు అనుకున్నా కానీ మరీ ఎంత పిసినారుడు అనుకోవాలా. ఎంత పిసినారుడు అయి ఉంటే అసలు ఈ పెళ్ళికే వచ్చేవాడిని కాదు. ఏదో మనోడు రాకపోతే పెళ్ళి ఆగిపోయేటట్టు చెప్తున్నాడు. ఈ పెళ్ళికే వచ్చేవాడిని కాదు, ఎంత పేనాశం నేను చూడలా అనే లోపు పక్కెంట ఆయన, వాళ్ళ పాస్టర్ గారు, ఆ పక్కెంట ఆయన ఈయన్ని పెట్టమని కొట్టి, మా సిఐ గారిని పిసినారుడు అన్నావా, నీ పీక బీసికి చంపేస్తా అన్నాడు. అరే పిసినారుడు కాకపోతే పెళ్ళి ధూమ్ధాము లేదు, భోజనాలు ధూమ్ధాము లేవు, ఇంత సింపుల్గా ఉన్న ఏం సిఐ రా అన్నట్లు అన్నాడు. మా సిఐ గారు పిసినారుడో కాదో నీకు చెప్తాను చూడు. వాస్తవంగా తన కొడుకు పెళ్లి చేయాలని ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. 15 లక్షలు ఖర్చు అవుతుంది అన్నాడు. ఇంటికి వచ్చి భార్యకి చెప్పాడు. భార్య అంది, అయ్యా ఒక్కరోజు పెళ్ళికి, ఒక్కరోజు భోగానికి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలా? ఒక చిన్న మాట అంట, మీరు కాదంటానంటే ఒక చిన్న మాట అంట, డెసిషన్ మీది, సరే ఏంటో చెప్పు. 5 లక్షల్లో పెళ్లి చేద్దామండి. మరి తతిమా 10 లక్షలు ఏం చేద్దాం? మన సేవకుడు పల్లెటూరులో సేవ చేస్తూ మందిరాలు కడుతున్నాడు కదా, ఒక్కొక్క చోట మందిరం కడితే 5 లక్షలు అయిద్దని చెప్తున్నారు కదా, ఆ 10 లక్షలతో 2 చోట్ల మందిరాలు కట్టిద్దామండి. భార్యను దగ్గరకు తీసుకొని నుదుట ముద్దు పెట్టుకొని ఆ 10 లక్షల రూపాయలతో 2 చోట్ల మందిరాలు కట్టించాడట. మీ అందరిని అడుగుతా, ఆ సిఐ గారికి ఉన్న కృప నాకు కావాలి అన్న వాళ్ళు చేతులు ఎత్తని. తమ్ముడు వాళ్ళందరూ ఫోటోలు తీయ ఒకసారి. అడిది మా శంకర్ గారికి ఉన్న కృప, 10 లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టాడు. ఆయనకి దేవుడిచ్చిన ఈ కృప మీ అందరికీ దేవుడిచ్చును గాక. మీ సంఘాల్లో మీ సేవకులకు అలా ఉపయోగపడండి. అయ్యా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నా ఖర్చులు తగ్గించుకొని దేవుని పనికి ఉపయోగపడతానన్నయ్యా అన్నవాళ్ళు చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అలాంటి బిడ్డలుగా ఈ బిడ్డలను దేవుడు దీవించునుగాక. అయితే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? కొన్ని చోట్ల విశ్వాసులు అట్లాంటి తెగింపుతో చేద్దామని అనుకున్నా, మా పాస్టర్ గారులు కొంతమంది బడా పాస్టర్ గారులు ఉన్నారు, వాళ్ళ పిల్లల పెళ్ళండే అనిల్ అంబానీ కూడా ఆ రేంజ్లో చేయడు, ముఖేష్ అంబానీ కూడా ఆ రేంజ్లో చేయడు, వాళ్ళ బర్త్డే నరేంద్ర మోడీ గారు కూడా ఆ రేంజ్లో చేసుకోడు, ట్రంప్ కూడా ఎప్పుడు అట్లా చేయలేదట. మా పాస్టర్లో కొంతమంది కంపు చేసి వదిలిపెడుతున్నారు. మాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, ఆ జెర్మియా పాస్టర్ గారు వారవలేక చెప్పాడు. వారవలేకుండా చెప్పడానికి మేమేమన్నా సాధారణ, ఇక ఆ తర్వాత ఏం చెప్పేది, వారవలేకుండా చెప్పాడు. గమనించండి, ఈ విశ్వాసులు ఇచ్చే డబ్బుతో విలాసాలకు వెళ్ళిపోయి త్యాగం చేసుకోవాలన్న విశ్వాసులను కూడా చంపేస్తున్నారు. ఇలా పల్లెటూరులో కష్టపడి సేవ చేసే సేవకులు ఉన్నారే, ఇలాంటి సేవకులకి కొంతమంది చేయి చాపలేకపోవటానికి కారణం ఏంటంటే
కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్ గారు వాళ్ళ విలాసాలు చూసి మేమిచ్చే డబ్బుతో విలాసాలు అనుభవిస్తున్నారు. ఈ సేవకులు ఉన్నారు చూసారా, తినటానికి తిండి లేక, పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టలేక, సరైన స్కూల్లో చదివించలేక అల్లాడిపోతున్న సేవకులు ఉన్నారు. ఒకసారి వినండి, దేవుడు నిన్ను హెచ్చించింది, దేవుడు ఆ గొప్ప స్థానంలో నిన్నుంచింది నీ ఇంటిని కట్టుకుంటూ దేవుని పనికి నువ్వు ఉపయోగపడాలని. కొంచెం పెద్దగా చెప్దాం, కొంచెం పెద్దగా చెప్దాం, ఇంకొంచెం పెద్దగా చెప్దాం. వినపడలా? నీకెందుకు ఆ గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు ఇచ్చాడు? ఆ సంపన్న స్థితి దేవుడు ఎందుకు ఇచ్చాడు? జేమ్స్ గారికి ఇక్కడ వ్యాపారం ఇచ్చి చక్కటి ఇటుకలు బట్టి ఇచ్చి ఎందుకు ఆ బిడ్డని ఎంతగా దేవుడు దీవించాడంటే తన కుటుంబాన్ని కట్టుకుంటూ, తన ఇంటిని కట్టుకుంటూ దేవుని ఇంటిని కట్టాలని. ఎస్తేరో, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం. చూడండి, సహాయం కోసం వెళ్ళినప్పుడు కూడా సింహగర్జనే చేస్తున్నాడు. సింహం ఆకలైనా గడ్డి తిందో. ఆమెనానండి. ఏమంటే కూతురు దగ్గర రాణి ఎస్తే దగ్గరికి వెళ్ళి నీ గడ్డం పట్టుకుంటానమ్మా, నువ్వు కాకపోతే కోటనా నీ గడ్డం పట్టుకుంటానమ్మా, నువ్వు తప్పితే మాకు దిక్కు లేదమ్మా అని అనొచ్చుగా. ఏమంటాడు తెలుసా? నువ్వు ఒక్కదానివే దిక్కు అనుకుంటున్నావా? నేను ఆరాధించే దేవుడు ఒక మార్గం మొయ్యబడితే 7 మార్గాలు తెరుస్తాడు. ఒక మార్గం మొయ్యబడితే, దైవజనమా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారేమో, మీరు క్రైస్తవులైనందుకు మీకు ఆర్డర్లు ఇయ్యం, మీకు వ్యాపారాలు ఇయ్యం, మీ వ్యాపారాలు ఎవరైనా అంటే నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? సాతాను తలుపులు మూస్తే నీ దేవుడు నీకు ప్రాకారాలు తెరుస్తాడు. ఒక మార్గం మొయ్యబడితే 7 మార్గాలు దేవుడు తెరుస్తాడు. సరే, రాణి ఎస్తేరు ఏముందో తెలుసా? నువ్వేం టెన్షన్ పడొద్దు నానా, నా భర్తే కదా రాజు, నేను రాజు దగ్గరికి డైరెక్ట్గా వెళ్తా, నా భర్త దగ్గరికి వెళ్ళిపోతా, నువ్వేం టెన్షన్ పడకు అని అనలా. ఈ కూతురు ఎలాంటిదో తెలుసా? నానా, నేను 3 రోజులు నా సెలికత్తెలతో ఉపవాసం ఉంటా, మీరు కూడా శోషాను కోటలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఆ తర్వాత నా భర్త దగ్గరికి వెళ్తా. ఏమండి, భర్త దగ్గరికి వెళ్ళే ముందు భార్య 3 రోజులు ఏం చేసింది? చెప్పాలి. ఏమండి, భార్యకి భర్త దగ్గర స్వతంత్రం ఉంటుందా ఉండదా? పెద్దగా చెప్పండి. ఉంటుందా ఉండదా? వినపడలేదురా తల్లి. భార్యకి భర్త దగ్గర స్వతంత్రం ఉంటుందా ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. భర్తను అడగటానికి ధైర్యంగా వెళ్ళి అడగవచ్చుగా. అసలు నేను అంటానండి, నాకు తెలిసి ఏ భర్త అయినా ఏ వస్తువు కొనాలన్నా భార్యను అడిగే కొంటాడు. మీరున్నారే, కొనకుండా కూడా కొంటారమ్మా. కొన్న వారం రోజుల తర్వాత చెప్తారు, మీకు అంత కృప ఉంటుంది. భర్త ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, విజయన్న హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి కదా, కావాలా? ఎందుకు ఆ డాక్టర్ వదిలేయి. మా బెదర్లో 99.999% మాది గంగిరెద్దులు బ్యాచే. మహాలక్ష్మి వచ్చింది, నమస్కారం పెట్టు అనే లోపు గంగిరెద్దు ఇట్లా అంటుంది, దీవించానని తలాడిచ్చు అన్న, కించపరచట్లా, ఉన్న బంధం అలాంటిది. నేను అన్న మాట అవునా కదా? ఒక మాట అడుగుతానన్న, ఇంట్లో ఏదైనా కొనేటప్పుడు అక్కని అడిగే కొంటారా, డైరెక్ట్గా కొంటారా? వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి దేవుడిచ్చిన కృప మామూలు ధైర్యం కాదమ్మా మీదే. అసలు మీకు తెలుసా, ఆడదోమలు మగదోమలు అనండి, కుట్టేది ఆడదోమలో మగదోమలా? ఎంత చివరికి దోమల్లో ఆడదోమలకే ధైర్యం ఎక్కువ. ఇక మగవాళ్ళు మనుషుల్లో ఎడిదిరిగి ఆడవాళ్ళకి తీసేసుకున్నారు, పేటెంట్ హక్కులాగా తీసేసుకున్నారు. చివరికి దోమల్లో కూడా ఆడదోమలకే ధైర్యం ఎక్కువ అంటమ్మా. మరి ఎందుకో దేవుడు మీకు అంత కృపించాడు. నేనంట, భర్తను అడగటానికి ఉపవాసం అవసరమా? ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళిందో తెలుసా? రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువ. దేవుడు తన చిత్త
చిత్తవృత్తి చొప్పున త్రిప్పుతాడో. పరిపాలించేది రాజైనా రిమోట్ కంట్రోల్ అంతా నా దేవుని చేతిలో ఉంది. పరిపాలించేది రాజైనా, పెద్దగా చెప్పాలి, పరిపాలించేది రాజైనా రిమోట్ కంట్రోల్ అంతా పరలోకములో ఉన్న దేవుని దగ్గర ఉంది అని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి, ఎక్కడ అణచబడ్డారో, ఎక్కడ మరణ శాసనం వచ్చిందో ఉపవాస ప్రార్థన ద్వారా మరణ శాసనం జీవశాసనంగా మారిపోయింది. ఎక్కడైతే ఆ శాసనం వచ్చిందో ఆ గేట్ వాచ్మెన్ లేవనెత్తబడి దేశానికి ప్రధానమంత్రిగా నిలవబెట్టబడ్డాడు. మొత్తం 127 సంస్థానాలలో ఉన్న ప్రజలంతా యూదుల దేవుని వెంబడించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో మహా గొప్ప ఉద్యమం ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు పుట్టించాడు. 127 సంస్థానాలు మాదీయ పారసక రాజ్యం కన్నులారా చూస్తుండగా యూదులు పతనావస్థలో నుంచి పతాక స్థాయికి లేవనెత్తబడ్డారు. నా ఆశ, నా ప్రార్థన, మొర్దెకై దినాలుగా మన దినాలను దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఎస్తేరు దినాలుగా మన దినాలను దేవుడు చేయబోతున్నాడు. క్రైస్తవ్యంలో నుండి అధిపతులను దేవుడు లేవనెత్తబోతున్నాడు. క్రైస్తవ్యంలో నుండి ఐఏఎస్ ఆఫీసర్లను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్లను దేవుడు లేవనెత్తబోతున్నాడు. విశ్వసిస్తున్నారా? ఇక్కడ కూర్చున్న యవ్వన బిడ్డల్లో అనేక మందిని గజిటెడ్ ఆఫీసర్స్గా దేవుడు దీవించబోతున్నాడు. ఇండస్ట్రియలిస్టులుగా దేవుడు దీవించబోతున్నాడు. సివిల్ సర్వెంట్స్గా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈరోజు ఎవరైనా గర్భవతులై ఈరోజు ఈ ప్రార్థనకు వస్తే, ఒక ఆత్మీయ తండ్రిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. నీ గర్భంలో నుంచి పుట్టబోయే పిల్లలను ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తలుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. విశ్వసించిన బిడ్డలు చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. మన సంఘాలలో నుండే డాక్టర్లను దేవుడు లేవనెత్తబోతున్నాడు. మన సంఘాలలో నుండే ఐఏఎస్ ఆఫీసర్లను దేవుడు లేవనెత్తబోతున్నాడు. మన సంఘాలలో నుండే ప్రపంచాన్ని తలకిందులు చేసే దైవ సేవకుల తరాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. 77 తరాలు ఈ పిల్లలు కన్నులారా చూశారు. కన్నులారా చూసిన తర్వాత ఆ దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా మౌనంగా ఉండగలుగుతారు? ఆ దేవుని స్తుతించకుండా ఎలా మౌనంగా ఉంటారు? చెరలోకి కొనిపోబడిన వారికి పుట్టిన పిల్లలు 70 సంవత్సరాల తర్వాత మరలా ఇశ్రాయేలు దేశానికి వచ్చి బలిపీఠం కట్టి దేవుడైన యెహోవాకు బలులు అర్పిస్తున్నారు. ఆ తండ్రులు వాళ్ళ బ్రతుకులు బ్రద్దలైపోయాయేమో, కానీ నీలో నీ పిల్లలు ఆ గుణాన్ని చూస్తే, ఏది బ్రద్దలు కానీ భక్తి జీవితాన్ని చూస్తే, నీ ఇంటిలో నుండి ప్రార్థనా పరులు పుట్టుకొస్తారు. భక్తి కలిగిన తరం పుట్టుకొస్తారు. వినయ విధేయతలు కలిగిన తరం పుట్టుకొస్తారు. జేమ్స్ అన్న ఉన్నాడే, వాళ్ళ బాబు మన చర్చికి వస్తాడు హైదరాబాద్లో. సతీష్ ఎక్కడున్నాడు? తాను తన భార్య బిడ్డ చక్కగా మందిరానికి వచ్చి ఎంత చక్కగా కూర్చొని ఒద్దిగ్గా దేవుని వాక్యం వింటాడో. నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తాడు ఆ బిడ్డ. సాఫ్ట్వేర్ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ ఎంత ఒద్దిగ్గా, ఎంత ఒబ్బిడిగా వాళ్ళ అల్లుడు ఎక్కడున్నాడు? తమ్ముడు జాషువా ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాడు. ఎంత అనుకువగా ఉంటారో. జేమ్స్ అన్న వాళ్ళ పిల్లలకు కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ ఇచ్చాడు, నాకు తెలిసిలే ఆ సంగతే. కానీ ఇచ్చాడో లేదో తర్వాత, కానీ తన భక్తిని తన పిల్లలకు అందించాడు. ఒక్క మాట నా వైపు చూడండి, ముగిస్తున్నా. నా ఇంట్లో నుండి భక్తి పరులు పుట్టుకు రావాలయ్యా. నా వంశవృక్షంలో నుంచి తాగుబోతులు పుట్టుకు రాకూడదయ్యా. విగ్రహారాధికులు పుట్టుకు రాకూడదయ్యా. దైవము కాని వాటిని ఆరాధించే ప్రజలు పుట్టుకు రాకూడదయ్యా. తిరుగుబోతులు పుట్టుకు రాకూడదయ్యా. నా మీద ఉన్న భక్తి కంటే మించిన భక్తి కలిగిన తరం నా ఇంటిలో నుంచి లేవనెత్తబడాలయ్యా. అలాంటి భక్తి కలిగిన తరం నా ఇంటిలో నుంచి లేవనెత్తయ్యా. కోరుకుందాం. అందరూ లేచి నిలబడదాం.